अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय नमो नमः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने वैदग्ध्यसिन्धुरनुरागरसैकसिन्धुः वात्सल्यसिन्धुरतिसान्द्रकृपैकसिन्धुः लावण्यसिन्धुरमृतच्छविरूपसिन्धुः श्रीराधिका श्रीराधिका स्फुरतु मे हृदि केळिसिन्धुः प्रीतिरिव मूर्तिमती रससिन्धोस्सारसम्पदिव विमला वैदग्धीनां हृदयं काचन बृंदावनाधिकारिणी जयति बृंदावनाधिकारिणी जयति शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे 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 कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्णातीरे कोकिला केलिकीरे गुंजापुंजे देवपुष्पादिकुंजे कंबुग्रीवौ क्षिप्तबाहू चरन्तौ राधाकृष्णौ
మంగళం మే భవేతాం. రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. యమునామాతకు నమస్కరిస్తూ, బృందావనదేవికి అంజలిస్తూ, శ్రీ రాధాకృష్ణుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, స్వామి అనుగ్రహం చేత నిన్న ఈ పవిత్ర క్షేత్రంలో మనం వ్రజభూమి యొక్క వైభవాన్ని, మాహాత్మ్యాన్ని వివిధ గ్రంథాల ఆధారంగా స్మరించుకోవడం జరిగింది. అటువంటి వ్రజభూమిలో, వ్రజభూమి భక్తి భూమికి గనక భక్తి శాస్త్రాన్ని మనం చెప్పుకోవడానికి ఉద్యుక్తులమయ్యాం తల్లి యొక్క సంకల్పం చేత. ఈసారి మనం ఎంచుకున్న భక్తి శాస్త్రం శాండిల్య భక్తి సూత్రములు అని చెప్పబడుతున్నవి. అదేవిధంగా రాధే రాధే అనేటువంటి మాట చివరికి ఆపాం. నిన్న రాధే కృష్ణ అనే చివరికి రాధే కృష్ణ నచ్చగా రాధే రాధే ఎందుకున్నామంటే, ఇక్కడ కృష్ణ భక్తులు కూడా రాధే నామం అంటారు. ఇక్కడ ఎందువల్లంటే దీనికి కూడా మనకు పౌరాణిక కథని చెప్తారు. అంటే ఇక్కడ జీవితాల్లో శాస్త్రీయ అంశాలు ఎలా సామాన్యులకు కూడా కలిసిపోయే పరిశీలించాలి. ఇక్కడ వాళ్ళందరూ శాస్త్రాలు చదివారా? శాస్త్రాలు చదివిన అనుభవజ్ఞులైన భాగవతోత్తముల్ని, మహాత్ములను ఆశ్రయించారు. ఆశ్రయం చేత వీరి జీవితాల్లో ఆ వ్రజతత్వమంతా శాస్త్రం చెప్పినది కలిసిపోయినది. అందుకే అందరూ రాధేనామమే అంటారు. మరి కృష్ణుడా రాధ ఇక్కడ ప్రధానం అంటే, దీనికి పురాణంలో ఒక అద్భుతమైన అంశం చెప్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ అందరూ కృష్ణనామం పలికేవారు. ఇది బాగుంది అనుకుంటూ ఉంటే కృష్ణుడు, అప్పుడు రాధాదేవి అందరూ కృష్ణనామం పలకాలని తను శాసనం చేసింది. అయితే ఎవరికైనా తనకి భక్తి ఉంది సరిపోయింది, కానీ కృష్ణుడికి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి. ఒకసారి చూసినప్పుడు కృష్ణుడి ధ్యానంలో రాధే 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 అంటున్నట్టు. అప్పుడు రాధాదేవి చూసి, నా ఇష్టమైన కృష్ణనామం చెప్పమన్నాను, కానీ కృష్ణుడికి ఇష్టం కనుక మీరందరూ రాధేనామం అనండి అన్నదిట. అదే రాధేనామం అంటూ ఉంటే కృష్ణుడికి అంత ప్రీతి. ఎవరి రాధమ్మో ఎన్ని మార్లు మనం చెప్పుకున్నా ఎప్పటికప్పుడు చెప్పుకోవాల్సిన అంశమే. సందర్భం బట్టి తల్లి పలికించినప్పుడు చెప్పుకుందాం. అటువంటి రాధామాతకు నమస్కరిస్తూ, రాధా స్వరూపమే భక్తి. నిన్న ప్రవచనంలో ఉపోద్ఘాత ప్రవచనం అండి అని ఆ మాత్రం అనేసేవాళ్ళు ఉండవచ్చు, కానీ నిన్ననే మనం శాండిల్య భక్తి సూత్ర సారం అందులో నిక్షిప్తం చేసి చెప్పుకున్నాం. అదే విస్తారంగా ఇవాటి నుంచి గ్రహించబోతున్నాం. అది రసము అంటే ఆనందము. అది ఎవరయ్య అంటే బ్రహ్మమే. ఈ ధామమే రసధామం. బ్రహ్మమునకు రసము అని పేరు శాస్త్రంలో. ఆనందం, ఆనందం అనేది అనుభవమే కదా. అనుభవం లేని ఆనందం ఎలా చెప్తారు? ఆనందం అనే మాట అనుభవిస్తేనే చెప్పగలుగుతున్నాం. ఆనందం ఒక వస్తువు కాదు కదా. ఆనందం అనుభవ స్వరూపం. అందులో స్వానుభవ మాత్రం అని ఒక మాట శాస్త్రంలో ఉన్నది. అనుభవ స్వరూపమైనప్పుడు ఆనందము, అనుభవం రెండు విషయాలు మనం అనుకుంటున్నాం, కానీ ఆనందం, అనుభవం రెండు కాదు. ఆనందం, అనుభవం అంటే ఆనందం తానై ఉంటూ ఆనంద స్థితిలో ఎప్పుడు ఉండేవాడేవాడో అతడు పరమాత్మ అని. ఆనంద అనుభవ స్వరూపమే రాధ. అంటే రాధ ఆనందం యొక్క స్వరూపమైన వ్యక్తమవుతున్నది కదా. అందుకు ఆనందమైన బ్రహ్మమునకు ఆనందానుభవ స్వరూపమైనటువంటి రసమునకు భేదము లేదు గనక ఆనంద అనుభవ స్వరూపమే కృష్ణ రాధాతత్వము. ఆ ఆనందానుభవం అంటే పరమాత్మ యొక్క అనుభవమే ఆనందానుభవం. మనకి ఇష్టమైన వస్తువును అనుభవించడమే ఆనందానుభవం లోకంలో అనుకుంటాం. ఇది పదార్థ దృష్టి ఉన్న వాళ్ళ స్వభావం. ఇది మరి ఇష్టమైన వస్తువును అనుభవించాలి అనుకుంటారు. ఒక పదార్థం ఇష్టం ఉంది, అది తింటే ఆనందం అనుకుంటున్నాం. అంటే ఆనందం పదార్థం మీద ఆధారపడిందా? ఇది కూడా ఆలోచించవలసింది. అదే పదార్థం మరొక అవస్థలో ఆనందం కలిగించదు మనకి. కానీ ఈ పదార్థజనితమైనటువంటి ఆనందం, దీనికి ఆభాస ఆనందం అని పేరు. ఆభాస అంటే లేదు కానీ ఉన్నట్టు అనిపిస్తుంది అని. కానీ పరమార్థానందం ఉన్నదే అది సహజంగా ఆనంద స్వరూపం. అది ఎక్కడో లేదు మళ్ళీ. ఎందుకంటే కృష్ణుడిని ధ్యానించండి అంటే మీకు తెలియకుండా కళ్ళు మూసుకుంటారు. ఇంత బృందావనం వచ్చి కళ్ళు మూసుకుని కృష్ణుని ధ్యానిస్తున్నామంటే వాడు ఎక్కడ వాడని అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడ వాడో ఆయనే చెప్పాడు భగవద్గీతలో. మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ అన్నాడు. అందరిలో ఆత్మగా ఉన్నవాడు నేనే అంటాడు. ఈ మాట ఎన్ని మార్లు ప్రస్తావిస్తాడు? ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి అని మళ్ళీ అంటాడు. ఇక్కడ పలుమార్లు నేనే ఆత్మనన్నప్పుడు మనం కళ్ళు మూసుకుని వెతుక్కుంటున్న కృష్ణుడు ఎవడు? అంతే కదా. అంతేగాని మధ్యాహ్నం 1 గంట కానీ ఆకలిస్తుంటే కళ్ళు మూసుకుని ధ్యానించండి అని అన్నాన్ని ధ్యానించమంటే ఎవడని ఒప్పుకుంటాడండి? అన్నం ఆత్మగా దొరకదు, పదార్థంగానే దొరుకుతుంది. కానీ పరమాత్మ ఆత్మగా దొరుకుతున్నాడు మనకి. అంటే పరమాత్మ ఎక్కడ వాడో తెలుస్తున్నది. అలాగ పరమాత్మ తాదాత్మ్యం కలిగినప్పుడు అనుభవం చిప్పిల్లుతోంది మనకి. అది ఆనందానుభవం. కానీ ఆత్మానుభవం అన్నా, ఆత్మానందం అన్నా, బ్రహ్మానందం అన్నా, కృష్ణానందం అన్నా ఒక్కటే. ఇది మనం గ్రహించుతూ అటువంటి ఆత్మానంద అనుభూతి ఏది ఉందో ఆ అనుభూతిలో ఆనందం అంటే ప్రియం అని చెప్పాం కదా. ప్రియం అంటే ప్రేమే కదా.
ఆ ప్రేమని భక్తి అంటారు అని ప్రారంభిస్తూ ఆ భక్తి శాస్త్రాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నాడు శాండిల్య మహర్షి. ఎవరి శాండిల్యుడు అని ఆలోచిస్తే నిన్న కథలో మనం ప్రస్తావన చేసుకున్నాం. వజ్రనాభుడికి బృందావనం యొక్క వైభవం చెప్పినవాడు వేద ఋషి శాండిల్యుడు. శాండిల్యుడు వేదమంత్రములకు ద్రష్ట. ఇప్పటికీ శాండిల్య మహర్షి పేరున గోత్రములు లభిస్తుంటాడు, గోత్ర ప్రవర్తకుడు. ఈ శాండిల్యుడు మరికొన్ని శాస్త్రములు కూడా రచించాడు, దర్శన శాస్త్రాదులు అని కూడా చెప్తారు. మొత్తానికి శాండిల్యుడు వేద ఋషి. వేద ఋషి ఏది చెప్పినా వేదంలో ఉన్నదే చెప్తాడు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఏ మార్గం మనం అవలంబించదలుచుకున్నా ఒక్క ప్రశ్న వేసుకోవాలి. ఇందులో ఏది గొప్పది అనే దానికంటే నీకు ఏది గొప్పదో ఎంచుకుని వెళ్ళాలి, అది మొదటిది. రెండవది, నీకు గొప్పగా ఎంచుకున్నది వేద ప్రతిపాద్యమై ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. నాకు ఇది గొప్పది, నాకు ఇది నచ్చింది అని వెళ్ళిపోవడం కాదు, అది వేద ప్రతిపాద్యం అవునా కదా మళ్ళీ తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని ఎక్కడికో వెళ్ళాల్సిన తోవలు 4 కనబడ్డాయండి, నాకు ఈ రోడ్డు నచ్చింది వెళ్ళిపోకూడదు. ఆ రోడ్డు అక్కడికి చేర్చుతుందా లేదో తెలుసుకోవాలి, అవునా లేదా? అక్కడికి చేర్చే త్రోవల్లో నువ్వు వెళ్ళగలిగేది ఎంచుకో. అంతేగాని ఏది నచ్చితే ఆ త్రోవలు వెళ్ళిపోతే వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళాం. కానీ శాస్త్రం మనకు ప్రమాణం ఇక్కడ, అది వేదం. కానీ వేదం ప్రతిపాదించినటువంటి మార్గములే కర్మ, ఉపాసన, జ్ఞానాదులు కూడా గనక తత్ప్రతిపాద్యమైన మార్గం చెప్పాలంటే ఋషులు చెప్పాలి. ఇంకెవరు చెప్తారు? ఋషులు అంటే ఋషయో మంత్రద్రష్టారహ, వేదమంత్రద్రష్టలే. కానీ వేదమంత్రద్రష్ట శాండిల్యుడు. ఈ శాండిల్యుడు భక్తి సూత్ర రచన మనకు చేశాడు. అయితే ఈ భక్తి సూత్రములు రచించిన శాండిల్యుడి కాక తర్వాత మరొక భక్తి సూత్రకర్త కూడా కనబడతాడు వారికి. ఆయన పేరు నారద మహర్షి. అంటే 2 భక్తి సూత్రములు మనకు లభిస్తున్నాయి. సూత్రములతో రచన 2 ఉన్నాయి. ఒకటి శాండిల్య భక్తి సూత్రాలు, 2 నారద భక్తి సూత్రాలు. సాధారణంగా చాలామందికి నారద భక్తి సూత్రాలు తెలుసు, అందరికీ నేను అన్న కానీ నారద భక్తి సూత్రాలు చాలామందికి తెలుసు. పైగా వ్యాఖ్యానం దానికి లేదు, కానీ ఆయా దేశ భాషల అనువాదాలు మాత్రం ఉన్నాయి. నారద భక్తి సూత్రాలకి హిందీలో అనువాదం ఉంది, అలాగే తెలుగులో కూడా అనువాదాలు లభిస్తున్నాయి. ఇవేవి పూర్వం ఎవరో రచించిన భాష్యాలు కావు. నారద భక్తి సూత్రాలని పెద్దలు చక్కగా అర్థం చేసుకుని ఇతర శాస్త్రాలు అన్వయించి మనకి అనువాదాలు చేశారు. వాటిని అనువదించడం ఒకటి, వాళ్ళకు తోచిన వ్యాఖ్య చేయడం ఒకటి. అయితే అందులో కూడా శాస్త్రవేత్తలు ఉన్నారు చెప్పిన వాళ్ళల్లో. అనుభవం పొంది చెప్పిన వాళ్ళు నారద భక్తి సూత్రాలపై ప్రవచించిన వారి పెద్దలు ఉన్నారు. ఆ ప్రవచనాలు కూడా గ్రంథముల రూపంలో వచ్చాయి. అందులో ఒకరు అఖండానంద సరస్వతి మహారాజ్ గారు ఆ నారద భక్తి సూత్రాలపై అమోఘమైనటువంటి భాషణనిచ్చారు కొన్ని రోజుల పాటు. ఇలాంటి వారు రచించినవి లేదా చెప్పినవి ఉన్నాయి తప్ప ప్రాచీన భాష్యములు మాత్రం మనకి సంస్కృతంలో లభించట్లేదు నారద భక్తి సూత్రాలకి. అంటే శాండిల్య భక్తి సూత్రాలకి మాత్రం భాష్యం ఉంది. అసలు సూత్రం అంటే ఏమిటి, భాష్యం అంటే ఏంటో తెలియాలి కదా. సూత్రము, భాష్యము వీటి ఎక్కువ ఉపోద్ఘాతాలు ఇవ్వట్లేదు, చాలామందికి తెలిసినవే, కానీ టెక్నికల్గా కొంత అర్థం చేసుకోవడం కోసం. సూత్ర సాహిత్యం అనేది భారతీయ విజ్ఞానంలో ఉన్న అద్భుతమైన అంశం అండి. అంటే అంత చెప్పదలుచుకున్న అంశాన్ని ఇంత క్లుప్తంగా చెప్పడమే సూత్రం యొక్క విశేషం. పైగా అంత వాల్యూమ్స్ ఆఫ్ నాలెడ్జ్ గుర్తుంచుకోవడం కష్టం, కానీ సూత్రం ఒక వాక్యంగా ఉంటుంది కానీ గుర్తుంటుంది. కానీ ఆ సూత్రంలో వాల్యూమ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. అనేక గ్రంథాల సారం ఒక సూత్రంలో పెడతాడు. కానీ సూత్రం ఎప్పుడు కంఠోపాఠం చేయాలి, మననం చేసుకోవాలి. ఆ సూత్రం ద్వారా అందులో చెప్పబడే అంశాలన్నీ తెలియగలగాలి. అది సూత్రానికి ఒక లక్షణం ఉండాలి. అదేమిటి అంటే దానికి ఉండవలసిన లక్షణాలు చెప్తూ సూత్రం ఎప్పుడూ కూడాను సారవంతంగా ఉండాలి. పైగా అసందిగ్ధం, సందిగ్ధం లేకుండా ఉండాలి. విశ్వతోముఖం, అన్ని వైపుల నుంచి అర్థం చెప్పగలగాలి అని సూత్రానికి ఉండవలసిన లక్షణములు చెప్తున్నారు. అల్పాక్షరం, అసందిగ్ధం, సారవత్, విశ్వతోముఖం, అస్తోభమనవద్యంచ సూత్రం సూత్రవిదో విదుహు అని సూత్రం ఎలా ఉండాలో సూత్రం చెప్పారండి. ఇందులో మొట్టమొదట ఉండవలసిన అల్పాక్షరం. సూత్రంలో ఎక్కువ శ్లోకాల్లాగా, వచనాల్లాగా, గద్యాల్లాగా ఉండకూడదు. అల్పాక్షరం. ఆ చెప్పినది అసందిగ్ధం, సందిగ్ధం ఉండకూడదు. సారవత్, సారవంతంగా ఉండాలి. విశ్వతోముఖం, అన్ని వైపుల నుంచి పరిపూర్ణంగా ఉండాలి. అస్తోభం, స్థిరంగా ఉండాలన్నాడు. అటు ఇటు చెదిరిపోవుట, మార్పు చెందుట అని కాకుండా ఆ సత్యంగా స్థిరంగా ఉండాలి. అస్తోభం. అనవద్యం అంటే లోపరహితం. ఇది ఉంటే సూత్రం అంటారు. అందులో ఏముందో మనకు వివరించి శాస్త్రబద్ధంగా అందించడాన్ని భాష్యం అంటారు. ఇంకా దాన్ని ఇంకా వివరించి చెప్పే పద్ధతులు ఉంటాయి. దాని వార్తికము, కారికలు ఇలా చెప్పబడతాయి. అలా బ్రహ్మసూత్రాలకి భాష్యం ఉంది, వార్తికం ఉంది, కారికలు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు అన్నాను నేను, ఇప్పుడు భక్తి సూత్రాలు అనుకుంటా. అంటే సూత్రవాంగ్మయములు చాలా మనకు లభిస్తున్నాయి. చతుర్విధ పురుషార్థాలకి శాస్త్రాలు కలిగిన దేశం మనది. చతుర్విధ పురుషార్థాలకు ఉందండి. మనం ధర్మం, మోక్షం గురించే మాట్లాడుతాం ఎక్కడ ప్రవచనాల దగ్గర. కానీ జీవితం అంతా మాత్రం మధ్యలో 2 ఉన్నమాట చెప్పుకోవాలి. అర్థం, కామం.
జీవితంలో మనం 99% కేటాయించేది రెండింటికే. ఈ మొదటికి చివరికి ఫోన్ లేని పాపం 1% కేటాయిస్తుంటాం. వాటికి శాస్త్రం ఉంది మనకి. అంటే అర్థకామాలు కూడా ఇష్టానుసారం సంపాదించి బతికేయడం కాకుండా పశువుల వలె శాస్త్రబద్ధంగా ఉండాలని వాటికి శాస్త్రం చేశారు. అందుకే అర్థశాస్త్రాలు కామశాస్త్రాలు ఉన్నాయి. అయితే శాస్త్రం అనగానే మనం గమనించవలసిన ధర్మశాస్త్రం మోక్షశాస్త్రమే చెప్తున్నాం. అయితే ఈ ధర్మశాస్త్రానికి సూత్రాలు ఉన్నాయి, మోక్షశాస్త్రానికి సూత్రాలు ఉన్నాయి. ధర్మశాస్త్రానికి సూత్రములు రచించిన వాడు జైమిని మహర్షి. అయితే చాణక్యుడు అర్థశాస్త్రానికి కూడా సూత్రాలు రచించాడు. చాణక్యుడు అర్థశాస్త్రం పుస్తకమే కాకుండా సూత్రములు, చాణక్య నీతి సూత్రాలను మనకు లభిస్తాయి. నీతి సూత్రం కూడా అర్థశాస్త్రంలో భాగమే. ఇలాగా అలా వాత్సాయనుడి గ్రంథం మనకు లభిస్తుంది. అంటే చతుర్విధ పురుషార్థాల మీద శాస్త్రం సూత్రం ఉందని చెప్పడం కోసం చెప్తున్నాను. ధర్మశాస్త్రాన్ని సూత్రంగా రచించినటువంటి వాడు జైమిని మహర్షి. అథాతో ధర్మ జిజ్ఞాస అని ప్రారంభిస్తాడు ఆయన. అథాతో గుర్తుపెట్టుకోండి, అథాతో ధర్మ జిజ్ఞాస అని ప్రారంభమవుతుంది. అథాతో అనేది సాధారణంగా సూత్రాలకు ఉంటుంది. అయితే ఈ శబ్దము మొదటి చివరి పురుషార్థాలకే వాడతారు ఎక్కువగా. మోక్షశాస్త్రానికి కూడా సూత్రం ఉంది. మోక్షశాస్త్ర సూత్రం బాదరాయణ బ్రహ్మసూత్రం. మరి భక్తి సూత్రం దేనికి? ధర్మానిక, అర్థానిక, కామానిక, మోక్షానిక? మోక్షశాస్త్రమే. మోక్షశాస్త్రమే భక్తి కూడా. అంటే భక్తి జ్ఞానము రెండు మోక్షశాస్త్రమే. వేదాంత శాస్త్రం అనగా భక్తి కాని మరొక శాస్త్రం అనే భ్రాంతి ఒకవేళ ఉంటే వదిలేయాలి. వేదాంతము ముక్తిని పొందుటకు భక్తి ఒకటి, విచారణ మార్గం ఒకటి, రెండింటి కలిపి చెప్తోంది ఇక్కడ. అందుకే రెండూ కూడా మోక్షశాస్త్రం కిందకే వస్తాయి. ధర్మశాస్త్రానికి మోక్షశాస్త్రానికి కూడాను మనం ఎందుకు పరిగణన తీసుకోవాలంటే పరమార్థానికి పనికొచ్చేవి రెండు. ముందు ఇహంలో పరంలో పతనం కాకుండా ఉండడానికి ధర్మం కాపాడుతుంది. అందుకే ధర్మం చాలా అవసరం. అది చిత్తశుద్ధినిచ్చి క్రమంగా భక్తికి జ్ఞానానికి సహకరిస్తుంది కనుక ధర్మం అవసరమే. కనుక ఏదో భక్తి గురించి విని ఇవాళ భక్తులమైపోం అనుకుని ఇంకా ధర్మాలక్కర్లే కర్మలక్కర్లే అంటే భ్రష్ట అంటారు, భక్త అంటారు అక్కడ. అందుకే ధర్మం ఎప్పుడూ కూడా మనకి శరీర స్పృహ ఉన్నంతకాలం, ఇది నా దేహం, వీరు నా వాళ్ళు, నాకు ఇది కావాలి అనుకుంటున్నంతకాలం ధర్మం ఉండవలసిందే. మనం ఇక్కడ ఉంటూనే మన పిల్లలు ఎలా ఉన్నారు అనిపించిందని ఇక ధర్మ మార్గం ఉండాల్సిందే. అతీతులు అనుకోవడానికి లేదు. ధర్మ మార్గం ఏం చేస్తుందంటే మనకి ముక్తి కావాలనుకుంటే నిష్కామంగా చేస్తే ఇక్కడే చిత్తశుద్ధినిస్తుంది, ఇక్కడే పరమార్థానికి కావలసిన త్రోవలు వేస్తుంది. అది సకామంగా చేస్తే వాటికి సంబంధించిన ఫలాలు ఈ లోకంలో పరలోకాలు ఇచ్చి తిప్పి 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 తర్వాత మంచి జన్మిస్తుంది. ఏదో ఒకటి చెడిపోం. కనుక ధర్మం చాలా ప్రధానం. ఎందుకంటే భక్తి సూత్రం చెప్తే అది ఎందుకు చెప్పారంటే అది ప్రధానం అని ఒకసారి తెలుసుకోవడం కోసం. అక్కడ అథాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు. అయితే మధ్యలో మరొక శాస్త్రం ఉందండి, సూత్రాలు చెప్పిన శాస్త్రం, యోగ శాస్త్రం. ఇది అర్థకామాలకు సంబంధించింది, ధర్మానికి సంబంధించింది, మోక్షానికి సంబంధించింది. యోగం కూడా ముక్తి కోసమే. ముక్తి కోసమే అంటే ముక్తికి సహకారి. యోగం అన్నదే అటు భక్తికి కావాలి, జ్ఞానానికి కావాలి. యోగం లేనిది భక్తి లేదు, జ్ఞానం లేదు. అందుకే ఆ రెండిటికి సాధనకు పనికొచ్చేటువంటి ఒక బలాన్ని ఇచ్చేది యోగం. కనుక యోగం సాధనోపకారి. అది తెలుసుకోవాల్సిన సాధనకు ఉపకరణం యోగము. కానీ సాధించవలసింది భక్తి జ్ఞానం. ఉపకరణం యోగం. అంటే కేవలం ధర్మము ఉపకరణం కాదు, అది లేకపోతే ఉపకరణం పనిచేయదు. కనుక భక్తికి కావలసినటువంటి పరికరాలు మనం సమకూర్చుకోవాలి. ఎందుకంటే ఒకటి ధర్మము, యోగము, ఈ రెండిటితో మనకు కావలసినటువంటివి భక్తి జ్ఞానములు. ఈ రెండు పొందుటకు కనుక ఈ 4 శాస్త్రాలకి ముక్తి హేతువులు గనక కొన్ని సాక్షాత్ హేతువులు, కొన్ని క్రమహేతువులు. సాక్షాత్ హేతు అంటే డైరెక్ట్, క్రమహేతువు అంటే క్రమంగా తీసుకెళ్తుంది. కానీ అవి లేకపోతే వెళ్ళరు. మీరు ఢిల్లీ రావాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చారు కదండి. బెజవాడ నుంచి వచ్చిన వాళ్ళు కొందరు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కొందరు. ఎక్కడి నుంచి వచ్చినా మీ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా. ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మీరు కారో ఆటో ఎక్కారు కనుక ఎక్కడికి వెళ్తున్నారంటే ఢిల్లీకి వెళ్తున్నారనే కారు ఎక్కుతారు, ఆటో ఎక్కుతారు. కానీ ఆటోలో ఢిల్లీ వెళ్ళలేవని మీకు తెలుసు. కానీ చెప్పడం ఏం చెప్తారు, నేను ఢిల్లీ వెళ్తున్నా అని చెప్తున్నారు. అంటే అక్కడ ఆటో క్రమహేతువు, ఫ్లైట్ సాక్షాత్ హేతువు. ఇప్పుడు అర్థమైంది కదా, నేరుగా తీసుకుని దించుతుంది ఇక్కడ. అదేవిధంగా సాక్షాత్ హేతువులు కొన్ని, క్రమహేతువులు కొన్ని ఉంటాయి. కనుక క్రమహేతువు ధర్మం, ఇది చాలా అవసరం. కనుక ధర్మం నేరుగా మోక్షాన్ని ఇవ్వకపోయినా ధర్మం లేనిది మోక్షం లేదు. కనుక ధర్మ అవసరం. కనుక జ్ఞానం వచ్చిందని భ్రాంతితో ధర్మ నింద చేస్తే, ధర్మ నింద చేసిన ఒకనొక దోషం వచ్చి వాడు భ్రష్టుడు అవుతాడు. తెలుసుకోవాలి ఇక్కడ. ధర్మాన్ని ఎప్పుడు నిందించరాదు. నేను ఈ మధ్య ఒక వేదాంతి చెప్పిన మాటలు విన్నాను. ధర్మంతో పని లేదు, వేదాంత జ్ఞానం వచ్చింది చాలు అన్నాడు. ఇంకా భయంకరమైన ఉపమానాలు వాడి సభలో చెప్పదలుచుకోలేదు. కానీ అంటే
మనం కూడా బహుత భక్తులమని జ్ఞానమని ఒకవేళ కలిగి ధర్మాన్ని వదిలేస్తామని భయంతో చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. ధర్మం క్రమహేతు, యోగము క్రమంగా సహకరిస్తుంది. కానీ ధర్మం వల్ల యోగం చక్కగా సహకరిస్తుంది. ధర్మాచరణ వల్ల నువ్వు చేసే సాధనకు సహకారం లభిస్తుంది. అంటే మనం ఒక పంట పండించాలి అంటే క్లైమేట్ సహకరించాలి, అవునా లేదా? క్లైమేట్ సహకరించే దగ్గర పంట లేదు. కానీ సాధన అనే పంటకి ధర్మం అనే క్లైమేట్ సహకరిస్తేనే నువ్వు చేయగలవు, లేకపోతే జరగదండి. ఇక్కడ ధర్మానికి ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే మనం సమగ్రంగా పరమాత్మను పొందడానికి కావలసినటువంటి విషయాలు తెలుసుకోవడానికి కూర్చున్నాం. కేవలం శాస్త్ర జిజ్ఞాస కాదు, మనకి పరమాత్మ కావాలి. అందుకోసం కదా కూర్చున్నాం, అందుకు చెప్పుకుంటున్నాం ఇక్కడ. కనుక ధర్మము, యోగము, భక్తి, జ్ఞానము ఇప్పుడు 4 చెప్పుకున్నాం. అయితే భక్తి జ్ఞానం 2 1 ఇందులో ఏది గొప్పది? అదే కదా ప్రస్తుత మీమాంస ఇవాళ నుంచి చేయబోయేది అదే మనం ఇక్కడ. కానీ ధర్మము యోగము కావాలని తెలిసిపోయింది. భక్తి జ్ఞానాలంటే ఏమిటి అవగాహన చేసుకొని ప్రయత్నం చేయాలి. జ్ఞానానికి సంబంధించిన శాస్త్రం మనకి ఎన్నో ఉన్నప్పటికీ బాదరాయణ బ్రహ్మసూత్రములే ప్రధానం. దీనికి రకరకాల భాష్యాలు ఉన్నాయి. భగవత్పాదులు ఆదిశంకరుల వారే అద్భుతమైనటువంటి భాష్యాన్ని మనకు అనుగ్రహించారు. ఇక భక్తి అనేటువంటిది కూడా మోక్షశాస్త్రమే అని చెప్పుకున్నాం ఇక్కడ. అది కూడా వేదాంతానికి సంబంధించినది. ఎందుకంటే భక్తికి సంబంధించిన మాటలు కూడా ఉపనిషత్ ప్రమాణాలతోనూ ఉంటుంది. అది ఆలోచించుకోవాల్సిన అంశం ఇక్కడ. ఉపనిషత్ ప్రమాణాలే. ఎందుకంటే ఉపనిషత్ అంటే పరమాత్మ తప్ప మరొక సబ్జెక్టు గురించి చెప్పని దాన్ని ఉపనిషత్ అనాలి. ఉపనిషత్ పదానికి అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. పరమాత్మని తప్ప మరొకటి చెప్పదు. ధర్మము మీరు ఎలా ఉండాలో చెప్తుంది, మీరు ఎలా ఉండకూడదో చెప్తుంది, యజ్ఞం ఏం చేయాలో చెప్తుంది, కర్తవ్యులు ఏం చేయాలో చెప్తుంది. కనుక అక్కడ నువ్వు చేయాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంది. కేవలం పరమాత్మ గురించి చెప్పట్లేదు. అది ఇదో కేవలం పరమాత్మనే చెప్తుంది. కానీ కేవలం పరమాత్మ గురించి చెప్పేటువంటి ఉపనిషత్తులోనే పరమాత్మకు సంబంధించిన భక్తి జ్ఞానములు 2 ఉన్నాయి ఇక్కడ. అది భక్తికి సంబంధించిన వాక్యాల్ని ఉపనిషత్తుల్లోంచి తీసుకుని భక్తే గొప్పదన్న వాళ్ళు ఉన్నారు. కేవలం జ్ఞాన విచారణ మార్గానికి సంబంధించిన మార్గాన్ని తీసుకుని అదే గొప్పదన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇద్దరికి ప్రమాణం ఏమైంది? ఉపనిషత్తు. కనుక దానికి ఉపనిషత్తు అంటే వేదాంతం. ఉపనిషత్తుకు మరొక పేరు వేదాంతం. కనుక దాని పేరు వేదాంత మతం. మన వేదాంత మతం అనగానే ఇవన్నీ మిచ్చండి అనడం మాత్రమే అనుకుంటాం. వేదాంతం యొక్క ఉద్దేశం ఇవన్నీ మిచ్చని చెప్పడం కాదు, పరమాత్మ సత్యమని చెప్పడం. అది మర్చిపోవద్దు ఇక్కడ. సత్యమైన పరమాత్మ వైపు నీ మనస్సును తిప్పడం ఉపనిషత్తు యొక్క హృదయం. కానీ ఎప్పుడు పొరపాటును కూడా వేదాంతాన్ని అవహేళన చేయరాదు. ఎందుకంటే మీరు అన్నీ చదువుతూ శాస్త్రాల్లో కూడా వేదాంత విద్య పురాణ పురుషోత్తమ అని అంటూ ఉంటాం. ఏ స్తోత్రం చేసినా వేదాంత విద్య అని అంటున్నామంటే వేదాంతము ద్వారా మాత్రమే తెలియబడువాడా అని దాని యొక్క అర్థం. మరి వేదము ఆ ధర్మం కూడా ఆయనే ఇచ్చాడు కనుక ధర్మం ద్వారా తెలియబడేవాడు ఆయనే క్రమశః. అందుకే వేద విద్య వేదాంత విద్య 2 చెప్తున్నాను. నువ్వు నేను చెప్పడం కదయ్యా, ఆయనే చెప్పేశాడు అన్నాడు. ఎక్కడ చెప్పాడు? ఆయనే వేదశ్చ సర్వై అహమేవ వేద్య వేదాంత కృత్ వేద విదేవ చాహం అని ఆయన చెప్పుకున్నాడు. వేదాంతము వేదము 2 కాదుట, 2 ఒకటే. చివరికి చెప్పేది వేదాంతం కనుక వేదాంత వేద్యుడు. అందుకే వేదాంతం గురించి ఎందుకు చర్చ చేయాలంటే, ఎవరు చర్చ చేయాలంటే అది కూడా తెలియాలి కదండి. ఖాళీ దొరికిన వాళ్ళు 9 రోజులు తీరుకున్న వాళ్ళు ఎలాగో చూసినట్టుంటుందిలే బృందావనం ఇంట్లో అలా రొటీన్గా అంతకాలం అనుకునే వాళ్ళు తినడానికి అర్హులని చెప్పలేదు శాస్త్రంలో. ఎవడు అర్హుడు అంటే పరమాత్మ కావాలనుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు వచ్చింది ఇది వినడానికి. ఎందుకు వినాలి, ఎవరు వినాలి, ఎలా వినాలి, 3 సబ్జెక్టులు. ఎందుకు వినాలంటే పరమాత్మ కావాలనుకున్నాం గనక అనుకుందాం. అలాగే అనుకున్నాం కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ భగవంతుడు కావాలనుకున్న వాళ్ళ కాదా? కావాలి అనుకున్నాం కదా. కావాలి అంటే ఆయన్ని ఎలా పట్టుకోవాలి, ఎందుకు పట్టుకోవాలి, ఎందుకు పట్టుకోవాలి తెలిసే కావాలనుకున్నారు. పరమాత్మను ఎందుకు పట్టుకోవాలో తెలిసే కావాలనుకున్నారు. ఎందుకంటే ఆయన ఒక్కడే సత్యం, ఆయనే ఆనందం కనుక కావాలనుకుంటున్నాం. అటువంటిప్పుడు ఆయన కావాలనుకున్నప్పుడు ఎలా పట్టుకోవాలో చెప్పాలి. ఆ ఎలా పట్టుకోవాలని చెప్పడం కోసమే శాస్త్రం. అందుకని బోల్డ్ అని తెలుసుకోవడానికి కాదు, తెలిసింది చేయడానికి శాస్త్రం ఇక్కడ. దాన్ని మనం అందుకోవాలి ఇక్కడ. అందుకే ఇక్కడ ఎంచుకున్న మన మార్గం, ప్రస్తుతం మనం అనుకున్న మార్గం ఏంటి? భగవంతుని పొందడానికి మనందరూ ఎంచుకున్న మార్గం భక్తి మార్గం. అంతే కదా. భక్తితో భగవంతుడు దొరుకుతాడు అని నమ్మకం ఉన్న వాళ్ళమే ఇక్కడ కూర్చున్నాం. కానీ మనందరికీ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసి అన్ని పక్కన పెట్టి ఇంకా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే భక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఎందువల్ల తెలుసుకోబోతున్నాం? మిగిలిన వాటి వల్ల ప్రయోజనం లేదు, భక్తి వల్లే ప్రయోజనము. కనుక ఇంకా కూర్చున్నామంటే ఇంకా అన్ని పక్కన పెట్టి భక్తే గొప్పదని కూర్చున్నాం. కానీ ఇంకా ఎందువల్ల? మిగిలిన వాటి వల్ల పరమార్థం దొరకదు, భక్తి వల్లే కనుక
కాబట్టి ఇప్పుడు చేయాల్సిందేంటి? భక్తి గురించి తెలుసుకోవాలి. భక్తి జిజ్ఞాస అథాతో భక్తి జిజ్ఞాస. ఇది శాండిల్య సూత్రాలు మొదటి సూత్రం అండి. ఇక్కడ ఇంతే, పెద్ద హడావుడేం లేదు. ఇంకా మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడేదో పనిలో ఉంటే కాసేపు కూర్చోండి అంటాం, వాడు కూర్చుంటాడు. మనం మన పని అయ్యాక ఆ పని పక్కన పెట్టి ఇంకా చెప్పండి అంటాం. ఇంకా చెప్పండి, ఇప్పుడు ఏం చెప్పాను అంటే మిగిలిన పనులు పక్కన పెట్టి మన పనే చేసుకుందాం అన్నప్పుడు ఇంకా అని శబ్దం వాడతాం. కనుక మిగిలిన ఆలోచనలు, అటు ఇటు చెదిరిపోవడాలు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం భక్తి గురించే తెలుసుకుందాం అన్నప్పుడు అథ అనే శబ్దం వాడాలి. ఇక్కడ అది అథ శబ్దానికి ప్రధానమైన అర్థం. ఇంకా చాలా అధికార నిర్ణయాలు చాలా పెద్దలు చెప్తారు, కానీ సూటిగా అర్థం చెప్పేసుకున్నాం. మరి అతహ అని ఎందుకన్నామంటే ఈ మార్గం గొప్పదా ఆ మార్గం గొప్పదా అని కాస్త విచారణ చేసి తెలిసింది అవేవి గొప్పవి కావు, ఇదే గొప్పది అనుకున్నాం కనుక, అంటే తెలుసుకుని గొప్పది అనుకోవడం కాదు, ఇది గొప్పది అని దీన్ని తెలుసుకోవాలన్నాడు. ఇక్కడ రెండింటికి తెలుసుకోవాల్సిన పద్ధతి ఇది. తెలుసుకుని ఇది గొప్పది అనుకోవడం ఒక పద్ధతి, ఇది గొప్పది అనుకుని అదేంటో తెలుసుకోవాలనుకోవాలి ఇక్కడ. అది అందుకే అతహ అనే మాట వచ్చింది. భక్తి జిజ్ఞాస. జిజ్ఞాస అనే పాటకు అర్థం ఏంటంటే జ్ఞాతుం ఇచ్చ జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక జిజ్ఞాస. తెలుసుకోవాలని జ్ఞానమేగా, జ్ఞానం తెలుసుకొనుట అంటే జ్ఞానమేగా. మరి జ్ఞాతం ఇచ్చాఅంటే తెలుసుకోవాలని కోరిక. మరి తెలుసుకోవాలని కోరిక ఏది? భక్తి గురించి తెలుసుకోవాలని కోరిక. మరి తెలుసుకోవాలని జ్ఞానం అనాలి కదా. మరి జ్ఞానం జిజ్ఞాన శబ్దాలు జ్ఞాన మార్గంలో వాడాలి కదా, భక్తి మార్గానికి వాడికి ఎందుకు వాడారు? అంటే తెలుసుకోవడం అంటే ఏది చెయ్యబోతున్నామో, ఎందులో వెళ్ళదలుచుకున్నామో దాని గురించి తెలుసుకుంటే కానీ వెళ్ళలేం. అది స్టడీ చేయాలి. ఇక్కడికి రావాలనుకుంటే ఎక్కడ దిగితే బాగుంటుంది, ఎక్కడ హోటల్ బాగుంటుంది, భోజనం ఎక్కడ చక్కగా దొరుకుతుంది అన్నీ తెలుసుకోకుండా వచ్చారా? తెలుసుకుని వస్తే సులభం అవుతుంది ప్రయాణం, ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు. కానీ భక్తి గమనానికి దాని గురించి తెలుసుకోవడానికి కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నామంటే నారదుల వారు గొప్ప మాట చెప్తారు. ఇది ప్రారంభించకుండా నారద భక్తి సూత్రాలకు వెళ్ళిపోతున్నాం. ఇది వస్తే అది వస్తుంది, అది వస్తే ఇది వస్తుంది. చిత్రం ఏంటంటే ఇద్దరు పరస్పర విరుద్ధంగా చెప్పలేదు. ఎందుకంటే ఇద్దరు భక్తులు కనుక, ఇద్దరు పండితులు కారు. పండితులు అయితే వాడు చెప్పింది వీడు ఒప్పుకోడు ఫస్ట్. ఇద్దరు భక్తులు కనుక ఇద్దరు ఒక్క హృదయంతో ఇద్దరు పాండిత్యాన్ని వినియోగిస్తారు ఇక్కడ. అందుకే ఇద్దరు హృదయం ఒక్కటే, పరస్పర విరుద్ధాలు ఏమీ లేదు. అది కూడా తెలుసుకోవాల్సిన గొప్ప అందమైన అంశం. అయితే నారద భక్తి సూత్రాలు సూత్రం అందంగా ఉంటుంది, సందేహం లేదు. పైగా కవిత్వం చదివినట్టుంటుంది. ఒక శాస్త్ర జటిలం అని కనబడదు దాంట్లో. కానీ శాండిల్య భక్తి సూత్రాలు, బాదరాయణ భక్తి బ్రహ్మసూత్రాలు అంత గట్టిగా కనబడతాయి ఒక్కొక్కటి. అంటే ఆయన పూర్తి శాస్త్ర మర్యాదలు చూపించాడు ఇక్కడ. నారదుల వారికి శాస్త్ర మర్యాదలు ఏంటంటే మహాపాపం, ఆయన శాస్త్రం ఆయనది. కానీ ఇది ఎందుకు ఇంత ప్రసిద్ధమైంది, ఇది ఎందుకు కాలేదని ఒక మీమాంస వస్తే దాని గురించి ఆలోచించవలసిందే. కానీ అంత మధురంగా ఉంటుంది నారద భక్తి సూత్రాలు. అందులో ఒక మాట చెప్తాడు, ఎవరైతే భక్తి మార్గాన్ని ఎంచుకుంటారో వాళ్ళు దాని మీదే ఫోకస్ చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాధకులను ఉద్దేశించి ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుంది, పుస్తకాన్ని ఉద్దేశించిన దానికంటే. ఎందుకంటే రకరకాల మానసిక వికారాలు ఉంటాయండి. మనం గురువుని ఆశ్రయిస్తాం, ఒక ఉపాసన మంత్రమో గురువు చెప్తాడు, మనకు ఆ దైవం ఇష్టం కనుక జపం చేస్తుంటాం, ఊరుకోం, అక్కడ ఇక్కడ వింటాం. ఆ విన్నప్పుడు ఎవడో చెప్తాడు, ఏ ఉపాసనలు ఏం కాదయ్యా, వేదాంత మార్గం చాలా గొప్పది, అటు వచ్చానండి. మళ్ళీ గురువు దగ్గరికి బెటరా అండి అని అడుగుతారు, నీకు ఇచ్చిన చేయరా అంటాడు. మళ్ళీ అడిగితే గురువు తిడతాడేమో అని వీడు జపం చేస్తుంటాడు. జపం చేస్తూ ఇది గొప్పది కాదేమో, ఇంకా చిన్న స్థాయి, పై స్థాయిదేమో అని ఆ చిన్న స్థాయి అనే దృష్టి దీని మీద పెట్టుంటాడు. దాంతో సాధన మీద ఏకాగ్రత ఉండదు, చెదిరిపోతూ ఉంటుంది. కనుక ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంచుకున్న సాధనని చెదరకుండా చెయ్యడమే చాలా ప్రధానమైన అంశం. దృష్టిని అటు ఇటు చెదర్చకూడదు. అయితే ఒకటే చెప్పినట్టు, ఆ మార్గం శాస్త్రీయం అవునా కాదా అదొక్కటే నిర్ణయించుకో. కనుక భగవంతుడిపై ప్రేమతో తరించిపోతావు అంటుంది భక్తి శాస్త్రం. అదేం లేదయ్యా, ఆ ఆత్మజ్ఞానం తరిస్తూ ఉంటుంది మరొక శాస్త్రం. ఏదైనా రెండు శాస్త్రమే కనుక నీ మనఃప్రవృత్తి దేని యందు సులభంగా ప్రవేశిస్తుందో అది నీ పూర్వ సంస్కారమును బట్టి ఏర్పడుతుంది మనఃప్రవృత్తి, జీవలక్షణం. దాన్ని బట్టి ఏది సులభంగా మార్గంలోకి ప్రవేశిస్తున్నావో ఆ మార్గం నువ్వు ఎంచుకోవాలి. అందరూ చెక్కు చెదరకుండా ఉండాలి, దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసం ఏం చేయాలంటే దానికి సంబంధించినవి చదువుకో, దానికి సంబంధించినవి విను. ఏమంటే మెడిసిన్కి పరీక్ష కట్టేశారు, 5 ఏళ్ళు కోర్సు తీసుకున్నారు, తిరిగి దొరుకుతున్నప్పుడు మధ్యలో లా చదువుకుంటాను, ఎకనామిక్స్ చదువుతాను అంటే మెడిసిన్కి 0 పెడతారు ఇక్కడ. దీన్ని బట్టి లా శాస్త్రం కాదు, ఎకనామిక్స్ శాస్త్రం కాదు అనక్కర్లే, నువ్వు మెడిసిన్ నువ్వు చదువుకో అక్కడ. అదే మనం మెడిసిన్ చదువుకుంటూ కూర్చుని మధ్యలో ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివితే అవి రావు, ఇది రాదు, పరీక్షలో 0 వస్తుంది ఇక్కడ. నువ్వు దేనికోసం సిద్ధపడ్డావు అది చెయ్యి ఇక్కడ. కొంతమంది భక్తి శాస్త్రం భక్తి మార్గంలోకి వస్తారు, మధ్యలో ఎవడో ఫిలాసఫర్ పుస్తకం పట్టుకుంటారు,
అది చదివి ఇంకా దాని మీద డౌట్. అంతవరకు ప్రేమగా చేసే పూజలు పోయాయి, అంతవరకు ఆనందంగా చేసే గానం పోతుంది. ఇది ఒక మానసిక వికారాలు అనేకం గమనించడం వల్ల కూడా చెప్పడం జరుగుతుంది, ప్రాక్టికల్గా మాట్లాడడం జరుగుతుంది. దానితో ఈ మార్గంలో బలపడలేదు, ఇంకా అడుగే వేయలేదు, అప్పుడు వాడికి డౌట్. ఆ మార్గం సృష్టి అయినదా, దృఢమైనదా, సవ్యమైనదా తెలుసుకోకుండానే డౌట్లు. అరే డౌట్తో కాలేస్తేనే జారిపడతామే, డౌట్తో ప్రయాణం చేస్తే పడిపోతామే. అటువంటప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ నేను ఇదే బృందావనంలో ఒక మంచి కృష్ణ భక్తుడిని అనుకున్నాను. కృష్ణుడు ఇక్కడ కోసం పరిగెత్తుకొచ్చాడు. ఆయన ఎంత ప్రేమో కృష్ణుడు అంటే. ఆయనలో కొన్నాళ్ళ తర్వాత చూస్తే ఆ ప్రేమ లేదు, ఆ స్పందన లేదు, ఏమీ లేదు. ఇది మరి గురువులను చూస్తే నమస్కరించేవాడు, ఇప్పుడు అది కూడా బానిసాడు. ఏమిట్రా అంటే మధ్యలో కొత్త మోడర్న్ ఫిలాసఫర్ పుస్తకం చదివిపెట్టా. అది చదివి వచ్చి ఊరుకోకుండా కొద్ది కాలం తర్వాత ఏమండి ఫలానా వాడిపై మీ అభిప్రాయం ఏంటి? ఓ ఆ వాసన తగిలిందని పోల్చుకున్నాం. ఆయనకేమిటి చాలా గ్రేట్ సోల్ అన్నాను. అంటే నేను అలా అంటాను ఊహించలేదు, తిడతాను అనుకున్నాడు. మరి దీనికి దానికి తేడా ఉందండి. తేడా ఉంటుంది ఆయన, నువ్వు అది వాడు పట్టుకున్నాడు నిన్ను. ఆ మార్గం అది, ఈ మార్గం ఇది, అంతే. ఇక్కడ దానికి దీనికి కలుపుకుంటూ కన్ఫ్యూజ్ అవుతాం అని మందలించడం జరిగింది, కానీ ఆయన మందలింపబడలేదు. ఎందుకంటే విషప్రభావం అంత ఉంటుంది, ఇది తెలుసుకోండి. అందుకే పొరపాటున ఈ మార్గంలో ఉంటూ నాకు ఈ పుస్తకం చదివేశానని ఫీలింగ్కి, ఇది తెలుసుకోవాలని చదివేశాను ఫీలింగ్కి మళ్ళీ వేదాంతం వినేస్తాం, ఇది వినేస్తాం. మళ్ళీ వేదాంతం అంటే భక్తి కాదనే వేదాంతం, అది వినేస్తాం. అది పైగా ఈ భక్తి సూత్రాలు, నామాలు, భాగవతాలు అది చిన్నవండి, అది హై లెవెల్, అందుకే వినడానికి వచ్చాను అనేవాళ్ళని చూసాం మేము ఇక్కడ. వాళ్ళకి చెప్పబుద్ధి అయ్యేదండి, ఏమనుకోవద్దు ఇక్కడ. ఎందుకంటే నాకు తెలిసి నాకున్న పరిమిత జ్ఞానంతో నేను గురువుల దగ్గర పెద్దల దగ్గర నేర్చుకున్న దాని ప్రకారం వేదం, పురాణం, ఇతిహాసం, వేదాంతం, ఉపనిషత్తులు అన్నీ కలిపి వ్యాసుడు హృదయం ఒక్కటే, అందులో సందేహం లేదు. దేనికదే ఉత్కృష్టం, ఏది పట్టుకున్నా బాగుపడిపోతామన్నట్టు ప్రతిదీ రచించాడు మహానుభావుడు. ఎక్కువ తక్కువ అని ఆయన అన్నాడా? నువ్వెవడవు నిర్ణయించడానికి? ఇక్కడ మనం అంటున్నాం ఇది ఎక్కువ ఎక్కువ తక్కువ అని. అందుకే నారదుల వారు గొప్ప మాట చెప్పారు. నువ్వు భక్తి మార్గంలో సృష్టి అవ్వాలి అంటే సాధనలు ఏం చేయాలో చెప్పేశాడు. అంతరంగ బహిరంగ సాధనలు ఉంటాయి. అంతరంగ సాధనలు అంటే మనస్సులో నువ్వు ఏర్పరచుకోవాల్సిన సంస్కారాలు, అవి సాండిల్యుడు చెప్పబోతున్నాడు, ఊరుకోవట్లేదు. బహిరంగంగా నువ్వు చేయవలసింది ఏంటంటే అనవరతం భక్తి శాస్త్రాన్ని పఠితవ్యాని తదుద్బోధిత కార్యాన్ని కరణీయాని అన్నాడు ఇక్కడ. ఇది నారదుడు భక్తి సూత్రాలే చెప్పాడు. అనవరతం ఎల్లవేళలా భక్తి శాస్త్రాలు చదువు, భక్తికి సంబంధించిన గ్రంథాలు, శాస్త్రాలు చదువు, గురుముఖతః అధ్యయనం చేసి తదుద్బోధిత కార్యాన్ని, అది ఏ పనులు చేయమని చెప్తుందో, ఏ సాధన చేయమని భక్తి శాస్త్రాలు చెప్తే అవి చెయ్యి, సరిపోయింది. కానీ భక్తి మార్గం ఎంచుకున్నప్పుడు భక్తి సంబంధమైన గ్రంథములు, శాస్త్రములు చదవాలి, అందులోనూ చెప్పాలి. ఇప్పుడు తెలిసి ఉంటుంది ఎందుకు సాండిల్య భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాము దానికి. కనుక భక్తి శాస్త్రాన్ని పఠితవ్యాని అంటే భక్తి శాస్త్రాలు చదువుకోవాలి, అధ్యయనం చేయాలి. ఇప్పుడు అదే చేయబోతున్నాం మనం. ఇక తదుద్బోధిత కార్యాన్ని కరణీయాని అనేది మీ కర్మలు యందు ఉన్నది. ఇక్కడ అంటే చెయ్యాలి అనేది మీ చేతుల్లో ఉంది, అర్థం ఇక్కడ మరొకటి కాదు ఇక్కడ. కనుక ఇప్పుడు దేనికి కూర్చున్నాం మనం? ఏసీ గదిలో హాయిగా వినడానికి, అంతే. శ్రద్ధగా విని ఆచరించడం కోసం. ఎందుకంటే మన భక్తులం కావాలి, భగవంతుడు కావాలి. భక్తులం ఎందుకు కావాలి? భగవంతుడు కావాలి కనుక. కానీ భగవంతుడు కావాలని సిన్సియర్గా ఉంటే, భక్తులం కావాలని సిన్సియారిటీ నీకుంటే నువ్వు చేయవలసిన పని భక్తి శాస్త్రాలు అధ్యయనం చేయడం. ఆ అవకాశం బృందావనంలో లభించింది మనకి ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ సాధన చేస్తే సహకారం లభిస్తుందో అక్కడ చేస్తే ఎక్కువ. అందుకే క్షేత్రాలకు వెళ్ళాలి. ఎండిన కట్టిని మంట పెట్టడం సులభం, పచ్చికట్టి తీసుకుంటే మండించచ్చు కానీ కొన్ని రోజులు పడుతుంది. ఆ ఎండి కట్టిని మండించడం సులభం లాంటిదే బృందావనం లాంటి క్షేత్రాల్లో చేసిన సాధన అండి ఇక్కడ. ఇక్కడ మీరు ఇంతవరకు జపాలు చేశారు, క్షేత్రాలకు వెళ్ళారు, తిరిగారు, మళ్ళీ మీరు విడిచిపెడితే పెడతామండి. అంతవరకు విశ్రాంతి తీసుకునివ్వండి, ఒక గంటన్నర ఇక్కడ. అంటే ఇది కూడా సాధనే అని చెప్పడం ఇక్కడ. శ్రవణం కూడా సాధనే. ఇంకా మాటకు వస్తే శ్రవణం మహాసాధనం. ఎవరికి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాం, మళ్ళీ ఎందుకంత గట్టిగా అడుగుతున్నామంటే అథా బలపరచుకోవడం కోసం. నిజంగా నీకు అవసరమా? అవసరమే. నిజంగా పోండి. మరి 10 సార్లు అడిగితే ఏమంటారండి ఇక్కడ? నిజంగా అవసరమే ఎవరు? నిజంగా అవసరమే ఎవరు? భగవంతుడు అవసరం. భగవంతుడు పొందాలంటే నువ్వు వెళ్ళవలసిన మార్గం భక్తి. కనుక నాకు అవసరం అన్నవాడు వినేటంత అవసరం లేనివాడు వింటువాడు కాలక్షేపం. ఆకలి వేసినాడు అన్నం తిన్నంత ఆవగా ఆకలి లేని వాడికి పెడితే కెలుకుతాడు, ఆడుతాడు ఇక్కడ. అది కావాలనుకున్నవాడు కళ్ళింత చేసి, చెవులింత చేసి, హృదయం అంత చేసి వినాల్సిన శాస్త్రం సాండిల్య భక్తి శాస్త్రం.
అలాంటి భవ్యమైన శాస్త్రంలోకి ప్రవేశిస్తున్నాం. దీన్ని రచించిన వాడెవరు? శాండిల్యుడు. ఈ శాండిల్యుడు భక్తి శాస్త్ర ప్రవక్త. సూత్రములు మాత్రం 100. మీరు గట్టిగా 100 సూత్రాలు ప్రింట్ చేసి ఇస్తే మంచి ప్రింటర్ ఉంటే 1 పేజీలోనూ 2 పేజీలోనూ ప్రింట్ అయిపోతాయి. అది పట్టుకోవాలి. అయిపోయింది ఇక్కడ. అరే ఎందుకయ్యా తల నిండా బరువులు పెట్టుకుంటానని చెప్పి 100 వాక్యాలు గుర్తుపెట్టుకున్నాడు మహానుభావుడు. మన మీద దయతో. కానీ అవన్నీ మనకు అర్థం కావు. అలా ఉంటాయి. అంటే తేలిగ్గా అర్థం కావు. అర్థం కానివి రాస్తారా మహానుభావుడు? అర్థం కాకుండా ఉండడం కోసం రాస్తారా? నేను చదివింది ఎవరికి అర్థం కాకూడదని ఎవడైనా పుస్తకం రాస్తాడండి. ఇక్కడ అందరికి అర్థం కావాలని రాస్తారు. ఇక్కడ మన 100 సూత్రాలు అయినా అంత సారవత్ విశ్వతోముఖం, అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం. నిజానికి సిద్ధులు ఎప్పుడు తక్కువ మాట్లాడతారండి. సిద్ధులు ఉన్నారు కనుక. కానీ సాధకులకు సరిపోవని మధ్యలో సాధకులను దృష్టిలో పెట్టుకుని సిద్ధులు కొందరుంటారు. వాళ్ళు సిద్ధులే, కానీ భగవంతుడు సిద్ధులు 2 రకాలను పెడతాడు. తాను సిద్ధి పొంది ఆనందించే వర్గం ఒకటి, తాను సిద్ధి పొందేవాడు కాకుండా ఇంకెందరూ తరించాలి అని తపన పడిపోయేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకి బుద్ధి పెడతాడు. అది వాళ్ళు ఊరుకోకుండా అరే పాపం ఎందరూ సంసార జంజాటంలో లేదా చీకట్లో కొట్టుకుపోతున్నారే, ఇలా జన్మలు కొట్టుకుపోతారే, వీళ్ళు తరించే మార్గం లేదా అని జాలితో కరుణతో, కరుణ అక్కడ వచ్చింది, వాళ్ళ కరుణ నోది పెట్టేశాడు భగవంతుడు. వాళ్ళ పని ఏంటంటే ఊరుకోకుండా వాటి వివరాలు చెప్తారు. ఎవరు యోగ్యులు వాళ్ళకి అందడం కోసం. అందరూ అందుకోరని వాళ్ళకి తెలుసు. ఇక్కడ కానీ యోగ్యులకు అందకపోతే తప్పు కదా. అది పొందడానికి అర్హులై ఉంటూ తెలియక ఉన్న వాళ్ళకి అందించాలి. అందుకు మహాత్ములు మధ్యలో వచ్చి వాటి వ్యాఖ్య రచించారు. వాళ్ళు అటువంటి సిద్ధపురుషుల వ్యాఖ్య రచించారు. పండిత వ్యాఖ్య కాదు. సిద్ధపురుషులు పండితులు కాకపోరు, కానీ పండితులు సిద్ధులు కాకపోవచ్చు. ఇది రహస్యం. అలాంటి మహాత్ములు భాష్యాలు రచించారు. కానీ శాండిల్య భక్తి సూత్రం మనం చెప్పుకోబోతే దానికి భాష్యకారులు ఎవరు అనేది ఆలోచించాలంటే అదృష్టవశాత్ దీనికి భాష్యం ఉంది. నారద భక్తి సూత్రాలకు భాష్యం లేదు, దీనికి భాష్యం ఉంది. దీనికి భాష్యం రచించిన వాళ్ళు స్వప్నేశ్వరాచార్యులు వారు అనే వారు భాష్యకర్త. ఈయన అత్యద్భుతమైన భాష్యం రచించారు. ఇక్కడ సంస్కృతంలో చాలా గొప్ప భాష్యాన్ని అందించిన వారు స్వప్నేశ్వరాచార్యులు వారు. వీరి కాలం ఎప్పుడో చెప్పలేం. మళ్ళీ హిస్టారికల్గా కొంచెం ఏదైనా చెప్తే అకాడమిక్గా చెప్పాలి, అది ఒకటి ఉన్నది. అది చెప్తే అందరికీ బోర్ అండి అనేది ఊరుకోలేదు. చెప్తా ఏం చేస్తామండి, బోరు మరొకొచ్చే నిద్ర వస్తుంది అంటే ఆపుతామా? ఏదైనా చెప్పేటప్పుడు దాని గురించి ఆనుపాలనని చెప్పాలి, తప్పదు. అందుకే శాండిల్య భక్తి సూత్రాలు ఎవరు రాశారు మళ్ళీ అడుగుతున్నాను. శాండిల్యుడు. ఏ శాండిల్యుడు? ఇలాగే విమర్శకులు రీసెర్చ్ స్కాలర్స్ ఇలాగే చూస్తారు. ఏ శాండిల్యుడు అంటే వేదర్శ పురాణములందు శాండిల్యుడి గురించి చెప్పారు. అయితే ఒకే ఋషి పేరుతో అనేక ఋషులు ఉంటారు. విశ్వామిత్రుడు ఎందరు ఉన్నారో తెలియదు, వశిష్ఠులు చాలామంది ఉన్నారు. ఆ మాటకు వస్తే నారద భక్తి సూత్రం అయితే నారదుడు రచించాడా? అయితే వీరు రచించలేదు అని చెప్పి కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? వాళ్ళు రచించారు అనుకున్నా పర్వాలేదు. ఒక్కొక్కప్పుడు ఆ గోత్ర ప్రవర్తకుల్లో కూడా వారి నామం చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఆత్రేయ, అత్రి అనే పేరుతో చాలామంది ఉన్నారు, అలా కనబడుతూ ఉంటారు. కనుక అటువంటి శాండిల్యుడు అన్నా శాండిల్య పరంపరను అనుసరించేవాడు కనుక బాధలేదు. అయితే ఇందులో రచన విధానం చూస్తే ఇందులో ఉటంకించినవన్నీ భగవద్గీత శ్లోకాలు. అంటే భగవద్గీత శ్లోకాల భావాన్ని సూత్రంలో పెట్టాడు ఆయన. అది మర్చిపోదు శాండిల్యుడు. భగవద్గీతను కూడా మెన్షన్ చేస్తాడు. భగవానుడు ఫలానా చోట చెప్పినట్టు అని ఒక సూత్రంలో చెప్పేస్తాడు, ఇక్కడ అందిస్తాడు. అంటే ఈ సూత్రం ఖచ్చితంగా భగవద్గీత అనంతర కాలంలో రచింపబడింది. భగవద్గీత అనంతర కాలం అంటే ద్వాపరయుగాంతం. అంటే కృష్ణుడు భగవద్గీత చెప్తే కదా అందులో మాట వస్తుంది. కనుక ఇది కృష్ణుడు భగవద్గీత చెప్పిన తర్వాత రచించాడు, అందులో సందేహం లేదు. అంతవరకు మనం ఒప్పుకుందాం. సంప్రదాయవాదులు ఇక్కడి వరకు అంగీకరిస్తే చాలు. ఇంకా ఆధునికవాదులైతే ఇంకా డేట్స్ ఇచ్చే నిర్ణయం చేస్తారు. ఇప్పుడు ఆ రీసెర్చ్ మనకు అనవసరం. నేను భక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కనుక ఇది భగవద్గీత తర్వాత రచింపబడింది, ఇందులో సందేహం లేదు. ఇక నారదుల వారా, ఎందుకంటే ఒక మహర్షి ఒక కాలంలో చెప్పు ఊరుకోడు, తర్వాత కాలంలో అవసరమైతే మళ్ళీ చెప్తాడు. అందుకే శాండిల్యుడు మహర్షి, భగవద్గీత మనకి గ్రంథ రూపంలో ఇచ్చిన వ్యాసుడు వారు మహర్షి. అదే భగవద్గీత శ్లోకాన్ని సూత్రంలో ఆయన మన స్మరింపజేశాడు, అందుకు సందేహం లేదు. అలాగే నారదుల వారు భగవద్గీతను స్మరిస్తారు అనేక చోట్ల. అయితే భాష్యకారుడైన స్వప్నేశ్వరుడు ఎప్పటి కాలం వాడు? ఈ స్వప్నేశ్వరుడి కాలం కూడా ఇంచుమించు నిర్ణయంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ కొంతమంది పరిశోధకులు మాత్రం ఇందులో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ బట్టి 14-15 శతాబ్దాల కాలం వాడు అంటారు స్వప్నేశ్వరాచార్యులు వారిని. ఆయన చేసిన భాష్యం చాలా విశేషంగా ఉంటుంది. అయితే ఇందులో ఆయన శ్లోకాలు కూడా స్వప్నేశ్వరుడు భాష్యంలో సూత్రంలో చెప్పిన వాటిని చెప్తూ భగవద్గీత శ్లోకాలు చాలా ఉటంకించాడు. ఒక్కొక్కప్పుడు సూత్రంలో చెప్పనివి కూడా సూత్రం మనకు అర్థమవడం కోసం గీతా శ్లోకాలు చెప్తారు. ఎందుకంటే గీతాశాస్త్రం కంటే ప్రమాణం మరొకటి లేదు కనుక, ఎందుకంటే సర్వోపనిషత్ సారభూతం కనుక. అంటే భక్తి శాస్త్రం చెప్పడానికి ఉపనిషత్ సారభూతమైన గీతను తీసుకున్నారు. ఇక్కడ
తీసుకుని చెప్తూ ఎక్కడెక్కడ ఏ శ్లోకం అన్వయిస్తుందో శ్లోకాలు ఉటంకించి దానికి భాష్యం రచించాడు. ఎవరు? స్వప్నేశ్వరాచార్యులు. భాగవతం గురించి మాత్రం ఎక్కడ ఆయన ఉటంకించలేదు. విష్ణు పురాణం మాత్రం ఉటంకించారు. చిత్రం ఏంటంటే ఈయన స్వప్నేశ్వరు భాష్యంలో భాగవత శ్లోకాలు కనబడవు. ఒక్క సూత్రం దగ్గర మాత్రం భాగవత శ్లోకం ఉంది. అంటే ఆయన భాగవతం గురించి గౌరవం ఉందని తెలుస్తుంది, కానీ ఉటంకించలేదు ఎక్కువగా. అలాగే విష్ణు సహస్ర భాష్యం రచించిన ఆదిశంకర భగవత్పాదుల వారు, ఆయన కూడా ఎక్కడ భాగవత శ్లోకం ఒక్కడు కూడా ఉటంకించలేదండి. విష్ణు పురాణం ఉటంకించారు అన్నిటికీ. విష్ణు పురాణం పరమ ప్రమాణంగా అష్టాదశ పురాణాలు చెప్పబడుతుంది. శంకరులు దాన్ని తీసుకున్నారు. స్వప్నేశ్వరాచార్యులు కూడా ఇంచుమించు ఎన్నో పదుల శ్లోకాలు, చాలా సూత్రాలు ఇచ్చారు ఇక్కడ. కానీ విష్ణు పురాణం, భగవద్గీత ఈ రెండు ప్రమాణములుగా చూపిస్తూ ఉంటాడు మన స్వప్నేశ్వరాచార్యుల వారు. అంతేకాదు సందర్భానుగుణంగా సూత్రంలో చెప్పిన దాని ప్రకారంగా ఉపనిషద్వాక్యాలు కోకొల్లలుగా ఉంటాయి. అదొకటి. అంటే చూసారా, భాష్యంకి ఉన్న అందం ఏంటంటే ఒక్క భాష్యం చదువుకుంటే మీరు ఉపనిషత్తులు, భగవద్గీత, విష్ణు పురాణం అన్నీ చదివినంత చేస్తూ చూడండి. భాష్యం అంత గొప్పది ఇక్కడ. కనుక అది కేవలం శాస్త్రం చదువుతున్నాం కాకుండా ఆస్వాదించవచ్చు కూడా చక్కగా. అన్ని శ్లోకాలు నోరార ఎలుగెత్తు కూడా చదువుకోవచ్చు, అంత మధురంగా ఉంటాయి ఇక్కడ. ఇలాగా స్వప్నేశ్వరాచార్యుల భాష్యం ఆ తీరులో నడుస్తుంది ఇక్కడ. మరి స్వప్నేశ్వరాచార్యులు కూడా అద్వైతం మీద నమ్మకం ఉన్నవారే, కానీ ఎడనెడ భక్త్యావేశంలో అక్కడక్కడ అద్వైతంలో చెప్పిన వాటికి కాస్త అటు వచ్చినట్టు కనబడుతుంది. విరుద్ధం అని నేను అన్నగాని పక్కకు వచ్చినట్టు కనబడుతుంది. సూత్రకారులు కూడా అలా పక్కకు వచ్చేయడానికి డౌట్ వస్తుంది భాష్యం బట్టి. అందుకు అద్వైతాన్ని పక్కకు వచ్చారంటే సూత్రకారుడు ఏం బెసగలేదు. అంటే అద్వైత సమ్మతంగా దానికి భాష్యం చెప్పాలి, దానికి ఏదో కావాలి. అద్వైత సమ్మతంగా భాష్యం చెప్పాలంటే అటు అద్వైతాన్ని బాగా అంగీకరించిన వాడి ఉండాలి, సృష్టిగా చదువుకున్నవాడి ఉండాలి, అద్వైత అనుభవం కలిగిన వాడు ఉండాలి. వాడు చెప్తే బాగుంటుంది కదా. వాళ్ళంటే మళ్ళీ అద్వైత పండితులు అనుకోండి, వాళ్ళ భక్తిని తిడుతూనే మొదలెడతారు, వాడు చెప్పడానికి అర్హత లేదు. అటు అద్వైతాన్ని క్షుణ్ణంగా ఒప్పుకుంటూ దీన్ని కూడా ఒప్పుకున్నవాడు కూడా కావాలి. అలాంటి వాడు భాష్యం రాస్తే బాగుంటుంది అని ఎవరు కనిపించిందో భగవంతుడు కనిపించుంటుంది. దానికో సిద్ధపురుషుడు పుట్టాడు. ఆ మహాత్ముడు అద్వైతంలో పారంగతుడు అంటే సిద్ధుడు, సన్యాసి. అద్వైత సంప్రదాయ ప్రకారంగా, శంకర సంప్రదాయ ప్రకారంగా సన్యసించాడు. అత్యద్భుతమైన వాంగ్మయం రచించాడు, మామూలు కాదు. నిజంగా టేస్ట్ ఉండాలే కానీ కళ్ళు మూతల పడకుండా వినిపించే సబ్జెక్ట్ అండి మనం డిస్కస్ చేస్తున్నటువంటిది. ఎంత ఎకడామిక్గా చర్చ చేస్తూ చెప్తున్నాను చూడండి ఇక్కడ. అంటే స్వప్నేశ్వరాచార్యుల తర్వాత మరొక ఆయన గురించి చెప్పబోతున్నాం. ఆయన చేసిన పని ఏమిటి? అటు అద్వైత సిద్ధుడు, అద్వైత దర్శనం, ఇవన్నీ నేను శాస్త్రీయ పరిభాష మాట్లాడుతున్నాను. దీన్ని బట్టి మన ఋషులు ఎలాంటి శాస్త్ర సంప్రదాయం ఏర్పరిచారు. నేను ఇప్పుడు మళ్ళీ మీకు దర్శన శాస్త్రాల గురించి చెప్పచ్చు, కాస్త క్లుప్తంగా పరిచయం చేయట్లేదు. దర్శన శాస్త్రాలు ఉన్నాయని చెప్తున్నారు. దర్శన శాస్త్రాలు అంటే ఇందాక చెప్పిన చతుర్విధ పురుషార్థాలకు సంబంధించినవి కావు. దర్శన శాస్త్రాలంతా కూడా చర్చ చేసే కామన్ టాపిక్ ఏంటంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఈ మూడింటి గురించి చర్చ చేస్తాయి. జీవుడు ఏమిటి, జగత్తు ఏమిటి, భగవంతుడు ఏమిటి. కొన్ని దర్శనాలు ఈశ్వరుడు అనే సబ్జెక్ట్ వదిలేస్తాయి. జీవుడు, జగత్తు వీటి గురించి చర్చ చేస్తాయి. ఇప్పుడు ఎప్పుడు మొదలయ్యాయి, ఎంతవరకు ఉంటే అసలు ఉందా లేదా ఈ డిస్కషన్ చేస్తాయి. వీటిని నాస్తిక దర్శనాలు అంటారు. ఇక్కడ అందులో జీవ జగత్ చర్చ జరిగింది. ఈశ్వరుడు ప్రస్తావన తెస్తాడు లేడని, ఈశ్వరుడు అనేవాడే లేడు, పో జగత్తు జీవుడే అని చర్చ చేస్తాయి. ఇవన్నీ నాస్తిక దర్శనాలు. నాస్తిక దర్శనం కూడా కారకులు ఉన్నారు. వాటివి శాస్త్రములు తయారు చేస్తే ఏమైపోయింది? ఎందుకంటే లోకాన్ని భ్రాంతి చెప్పే మతాలు కూడా పుస్తకం తయారు చేసి బోధలు చేస్తూ వార్తలు చెప్పట్లే మనకి. అంటే నాస్తికం కూడా శాస్త్రం తయారు చేసుకుంది. చార్వాకుడు మొదలైన వారు నాస్తిక శాస్త్ర ప్రవర్తకులు. వాళ్ళని ఒకసారి అనుకుంది ఏం పోయింది. ఎందుకంటే నా జోలికి రాకయ్యా అని కొందరికి నమస్కారం చేయాలి, కొందరికి రావయ్యా అని చెప్పి నమస్కారం చేయాలి. కానీ నా జోలికి రాకయ్యా నమో నమః వాళ్ళకి నమస్కారం. నాస్తిక దర్శనాలు. ఆస్తిక దర్శనాలు. ఆస్తిక దర్శనం అంటే ఒక్క డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు ఉన్నాడని చెప్పడమే కాదు, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవి ఆస్తిక దర్శనాలు. ఆ దర్శనాలు మొత్తం మనకి షడ్దర్శనములు 4 చెప్పబడుతున్నాయి. షడ్దర్శనాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకునేది, ఇందులో ఒకదాని తర్వాత ఒకటి లేదు, చెప్పడం ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలని కాదు, నెంబర్లో ఒకటి చెప్పుకోవాలి. కనుక ముందుగా కణాదుడి వైశేషిక శాస్త్రం. కణాదుడు అనే ఋషి, ఇవి మాకేం అర్థం కాలేదండి, టెక్నికల్గా ఉంది అని మీరు అనుకున్నా సరే, మనకు అర్థం కానన్ని శాస్త్రాలు ఉన్నాయని ఒక్కడ అర్థమైతే చాలు. ఇవాళ ఇలాంటి మహానుభావులు దేశంలో ఉన్నారు, ఇంతమంది మహాత్ములు ఉన్నారు. అంత నాలెడ్జ్తోనే ఈ పుస్తకాలు ఏర్పడ్డాయి తప్ప ఏదో బిలీఫ్తో, ఫెయిత్తో తయారైంది కాదు. ఇట్ ఈస్ నాట్ ఫెయిత్ బేస్డ్ శాస్త్ర, ఫ్యాక్ట్ బేస్డ్. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అని మనం కలగడం కోసం. అంతేకాదు ఒక థింకింగ్, ఆలోచన, ఒక ఫిలాసఫీ వీటితో తయారయ్యేవని మనకు తెలియాలి ఇక్కడ.
కానీ వీటి పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఇవి అనవసరంగా ప్రస్తావన చేయట్లేదు. అటు సాండిల్యుడు కానీ స్వప్నేశ్వరుడు కానీ ఆ శాస్త్ర పరామర్శ కూడా చేస్తారు. ఇక్కడ చేసి ఆ శాస్త్రంలో ఎంతవరకు సహకరిస్తే పూర్ణంగా సహకరించి అక్కడ ఆపేస్తారు. ఎక్కడ ఆపాలో తెలియాలి. అక్కడ వాటిని పట్టుకుని చివరిదాకా కొనసాక్కు. మంచివే, ఏదో ఒకటి ఆలోచించాడు. అసలు లేని ఆలోచన కంటే ఏదో ఒకటి ఆలోచించడం బెటర్ కదా. అందుకో మహానుభావుడు అంటాడు, తత్వ విచారణ చార్వాకంతో మొదలవుతుంది, అద్వైతంతో పూర్తవుతుంది అన్నాడు. చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. మరి మిగిలినవి మధ్యలో ఉంటాయని చెప్పాడు. చార్వాకుడికి ఫస్ట్ స్టెప్ ఇచ్చాడు ఆయన. ఫస్ట్ స్టెప్ బెస్ట్ కాదు, ఫస్ట్. ఎందుకంటే వాడు నయం, ఏదో ఒకటి లేదనుకుంటే ఏదో ఒకటి ఆలోచించాడు. కనీసం ఆలోచన లేనివాడి కంటే ఏదో ఆలోచించిన వాడు కరెక్ట్ కదా అన్నారు. అంతే తప్ప వాడిని పెద్ద ఎప్రిషియేషన్ ఏం కాదు అందులో, తెలుసుకోండి ఇక్కడ. కనుక వైశేషిక దర్శనం కణాదుడిది. వీటిని అణు పరమాణువాదం చెప్పాడు. సృష్టి యొక్క హేతువులు పరమాణువు. చూసారా, ఇంచుమించు సైంటిస్టులు గొప్పవాడైన. దాని తర్వాత చెప్పుకోవాల్సి సాంఖ్య దర్శనం. దీనికి కపిలాచార్యుల వారు సాంఖ్య దర్శనం. ఇందులో ఏమిటి మ్యాటర్ అంటే ప్రధానంగా ప్రధానమే మ్యాటర్. ప్రధానం అంటే ప్రకృతిని అర్థం. ప్రకృతి ప్రధానము అని చెప్పుకుంటూ వెళ్తారు. ఈశ్వరుడా ఉన్నాడో లేదో అనవసరం, ప్రధానం, దాని గురించి మాట్లాడతారు. అదే సాంఖ్యం ప్రకృతి దర్శనం ప్రధాన దర్శనమైంది. దాని తర్వాత వస్తుంది న్యాయ దర్శనం. దీని ప్రవర్తకుడు గౌతమ మహర్షి. తర్కం, ఇది ప్రధాన తర్కం మీద పెడుతుంది. ఇది శేశ్వర దర్శనం, అంటే ఈశ్వరు అస్తిత్వాన్ని అంగీకరిస్తుంది తర్కంతో. అంటే కొండ ఉంది, కొండ నీకు కనబడుతుంది, తయారు చేసినప్పుడు కనిపించట్లేదు. కానీ కనబడుతున్న కొండ బట్టి కనబడిని తయారు చేసినప్పుడు ఉంటాడని ఎలా తెలుసుకుంటావో, కనబడే ప్రపంచం బట్టి కనబడిన భగవంతుడు ఉన్నాడని తెలుసుకో. ఇలా ఉదాహరణకి ఇలాగ తర్కం సహకరిస్తుంది. అంటే ఇవన్నీ తత్వానికి సహకరించేవే. కనుక తర్కం, న్యాయం. ఈ న్యాయం ఇచ్చిన వాడెవరు? గౌతముడు. దాని తర్వాత యోగశాస్త్రం, ఇందాక చెప్పుకున్నామే, చాలా ముఖ్యం ఇది. దీనికి ప్రవర్తకుడు పతంజలి. వీళ్ళందరూ చిత్రం ఏంటంటే వీళ్ళు మాత్రమే స్టార్ట్ చేశారని కాదు, ఉన్న వాటిని శాస్త్రంగా తయారు చేశారు వీళ్ళు. పతంజలి యోగశాస్త్ర ప్రవర్తకుడు. ఇప్పటివరకు ఎన్ని దర్శనాలు అయ్యాయి? తర్వాత పూర్వమీమాంసా దర్శనం. అక్కడ వచ్చింది ఇందాక చెప్పిన ధర్మం, కర్మ, ఈ కర్మలు ధర్మములు వీటికి సంబంధించిన విషయాలన్నీ పూర్వమీమాంస. దీని ప్రవర్తకుడు జైమిని మహర్షి. తర్వాత వస్తుంది ఉత్తరమీమాంస, అంటే జ్ఞాన దర్శనం, వేదాంత దర్శనం. దాని ప్రవర్తకుడు బాదరాయణుడు, వ్యాస భగవానుడు. ఇప్పుడు 6 శాస్త్రాలు అయ్యాయి కదా. ఇందులో ఏదైనా భక్తి చెప్పబడిందా? చెప్పండి. కపిలుడి సాంఖ్యం, కణాదుల వైశేషికం, గౌతముడి న్యాయం, పతంజలి యోగం, బాదరాయణుడి ఉత్తరమీమాంస, జైమిని పూర్వమీమాంస. ఇందులో భక్తి మీమాంస ఏది? ఇందాక మీరు జాగ్రత్తగా వినుంటే ఇందులో ఎక్కడుంది భక్తి మీమాంస మీరు చెప్తారు. ఎవరు చెప్పండి, ఇందులో ఏది భక్తి మీమాంస? బ్రహ్మసూత్రములు అనబడేదే భక్తి మీమాంస. ఉపనిషత్ తత్వం, ఉపనిషత్ వాక్యాన్ని సూత్రముగా అందించిందే బ్రహ్మసూత్రములు. కనుక భక్తి మీమాంసకు కూడా అదే బాదరాయణ ఉత్తర మీమాంసా శాస్త్రమే భక్తికి సంబంధించినది. తెలిసింది కదా. అది కాకుండా అప్పటి వరకు అది ఉందండి, భక్తి తర్వాత తీసుకొచ్చిన కల్ట్ అండి ఇదొకటి. ఈ రీసెర్చ్ స్కాలర్స్ వల్ల జరిగిన మహాప్రమాదాలు ఏంటంటే అందులో వెస్టర్న్ ఫిలాసఫీయే మనం చదువుతాం. ఇప్పుడు నేను వెస్టర్న్ ఫిలాసఫర్ పేరు ఎవరైనా చెప్తే కళ్ళు ఇలా విదిలించుకుని వినేటంత పాశ్చాత్యాభిమానులు ఉన్నారని నాకు తెలుసు. ఇక్కడ వాళ్ళు ఏం రాశారంటే మా మతం పుస్తకం వచ్చిన తర్వాత ఇండియాలో భక్తి మూమెంట్ వచ్చిందని రాసేశారు కూడా. కానీ వాళ్ళకి చెంపపెళ్ళు లాంటి సమాధానాలు అప్పటి భారతీయ మోడర్న్ ఫిలాసఫర్స్ చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా నీ మొహం నీకేం తెలిసినా ముందు నుంచి ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే భక్తి ఎక్కడి నుంచో పుట్టింది కాదు, ఉత్తర మీమాంసల భాగం అది తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి జ్ఞానంలో ఉన్నాం, భక్తి నిరసించే ఒక గుంపు తయారైపోయారు మూక. వాళ్ళ వల్ల ఇలాంటి భావాలు ఏర్పడ్డాయి. అందుకే చాలా నిదానంగా నిర్మల హృదయంతో పరిశీలించాలి. ఇలాంటి ఎప్పుడో స్వప్నేశ్వరుడు భాష్యం రచించాడు, అయిపోయింది, కాలం మారింది. ఒకవైపు అద్వైత సిద్ధాంతం బలమైపోయింది. అద్వైతం అన్నమాట ఎంత గొప్పగా ఉందంటే ఆ మహానుభావుడు ఆదిశంకర భగవత్పాలు వారు ప్రతిష్ఠ చేసి పటిష్టపరిచి తపోబలంతో చేశాక అంతటి శిష్యులు తయారు చేశాడు ఆయన మహానుభావుడు. పీఠ పరంపరని పెట్టేశాడు. ఏం పటిష్టమైన ఆర్గనైజేషన్ సెటప్ అండి మహానుభావుడు. ఇక్కడ అది చేయగానే పరంపర తయారయ్యారు, శిష్యులు తయారయ్యారు. వీళ్ళు పటిష్టంగా అద్వైత వ్యాప్తి చేశారు. అర్థమైనా అర్థం కాకపోయినా సామాన్యులుగా అద్వైతం గొప్పదన్నది అర్థమైంది. ఇక్కడ చాలామందికి అద్వైతం చాలా గొప్పదండి చెప్తానండి, వద్దులండి తర్వాత చూసుకుందాం. కానీ గొప్పదని మాత్రం అందరికీ ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఈ లోపల మరొక మూమెంట్ వచ్చిందండి, భక్తి మూమెంట్ అని నేను ఇంగ్లీష్ వర్డ్ వాడాను. కానీ భక్తి వల్ల తరిస్తారని మహోద్యమం తయారైంది. ఎందరో మహాత్ములు తయారయ్యారు. ఎంతమంది భక్త యోగులు
భాగవతం వ్యాప్తి చెందింది క్రమంగా. అంటే అంతకుముందు భాగవతం ఉన్నప్పటికీ ఇంత వ్యాప్తిలో లేదని తెలుస్తుంది. ఎందుకు శంకరులు గ్రహించలేదు, స్వప్నేశ్వరాచార్యులు గ్రహించలేదు. సప్తాహాలు జరిగేవి కానీ ఇంత వ్యాప్తిగా ప్రమాణంగా తీసుకోగలిగినంత వ్యాప్తి కాలేదు. గౌరవం అందరికీ ఉంది. ఎందుకంటే విష్ణు పురాణంలో ఏముందో భాగవతంలో అదే ఉంది. అంతకుమించి ఏమీ తేడా ఏమీ లేదు. కానీ భాగవతం ప్రమాణం కాదన్నవాడు మనకు ప్రమాణం కాదు. విష్ణు పురాణ, భారత పురాణ, ఇతర పురాణాల్లో లేని ఒక్క అంశం లేదు భాగవతంలో. అదే రీటోల్డ్ అనుకోవాలి భాగవతాన్ని మనం ఇక్కడ. అందుకే వ్యాసుడు రాసాడే లేదా డౌట్, అవన్నీ స్కాలర్స్కి వదిలేద్దాం, మనం ప్రశాంతం కూర్చున్నాం. అయితే ఇలాగ ఇటు భాగవతం ఇటు భారతం వీటి ద్వారా భక్తి ఉద్యమం, భక్తులు అనేవాళ్ళు ఒక భాగవతులు తయారయ్యారు. మహాత్ములు వాళ్ళు గారు ఒక్కొక్కరు. ఆ సమయంలోనే భక్తి గొప్పతనం చెప్తూ చైతన్య మహాప్రభు, మధుసూదన సరస్వతి, యతీశ్వరుడు, మహాత్ములు అందరందరూ మనకు కనబడుతున్నారు. పైగా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు, వీళ్ళందరూ ఎంత వేదాంతండి. ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయిన వాడు. ఆయన చెప్పిన గురువే నాకు ఆ సమాధి రాలేదని ఏడ్చెట్టు శిష్యుడిని చూసి. అలాంటి వాడు మహానుభావుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. వాళ్ళని తక్కువ భక్తి అండి, వాళ్ళదంతా వేదాంతం అండి. కృష్ణుడు రాముడు కాదంటే ఆయన గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి పుష్పసగంధ సుమలయ తీరే పావన మునిజన యమునా తీరే గాయతి వనమాలి అంటాడు. ఆయనే పారవశ్యంతో నీకోసం పాట రాయాలి ఆయన. ఇక్కడ కొంతమంది వాళ్ళ జ్ఞానంలో ఉన్న మందాధికారుల కోసం రాశారంటే, వాడికి నువ్వు దృష్టిలోనే ఉండవు, నీకోసం ఎందుకు రాస్తాడు ఆయన తాదాత్మ్యంతో రాసుకున్నాడు. మానస సంచరరే బ్రహ్మణి, పరబ్రహ్మనందు సంచరించు. ఎవరా పరబ్రహ్మము? గోప కుటీర పయోఘృత చోరు గోకుల బృందావన సంచారం. వాడు బ్రహ్మముటవాడు. వాడు ఎందు శ్రీరమణీ కుచ దుర్గ విహారే, అటువంటి వాడు. అంటే మళ్ళీ సగుణమే చెప్తున్నారు ఇక్కడ. నిర్గుణమా సగుణమా? నిర్గుణమో సగుణమో బ్రహ్మమురా బాబు, బ్రహ్మములో రమించు. నాకు నిర్గుణ బ్రహ్మం అండి, సగుణ బ్రహ్మం పడదండి అంటే అప్పుడో బ్రహ్మంలో పడదని కూడా పార్టీ చేసేవాడు. దివ్యం బ్రహ్మము. కనుక ఈ వాదులను పక్కన పెట్టేయాలండి, వాదన పరులను వదిలేయాలి. వాదన పరులను వదిలేయాలి, వాదన వదిలేయాలని వేదాంతం అటు విచారణ మార్గంలోనే చెప్తుంది, భక్తి మార్గంలో చెప్తుంది. తర్క అప్రతిష్ట అంటాడు మహానుభావుడు బాదరాయణుడు. వాదో నావలంబ్య అంటాడు నారదులు వారు. ఇద్దరు వాదాలు వద్దనే చెప్పారు ఇక్కడ. అదే వాదన వదులు, సాధన చేయి తెలుసుకో. ఇక్కడ సాధన చేయని వాడికి వాదములు. మొత్తానికి అప్పుడు సిచ్యుయేషన్ ఎప్పుడో సాంజీయుడు భక్తి సూత్రాలు రచించాడు, తర్వాత నారదులు వారు రచించారు. ఇద్దరిది ఒకటే కనుక ఏది పట్టుకున్నా తను తరించిపోతాం. కానీ భాష్యం రచించిన స్వప్నేశ్వరాచార్యులు ఒక పద్ధతులు రాశారు. కాలం మారింది, ఒకవేళ భాగవతం వ్యాప్తి అయిపోయింది. మరొక భక్తులు మహాత్ములు యతీశ్వరులు కనబడుతున్నారు, మరోవైపు శుద్ధ అద్వైతులమని వేదాంతవేత్తలు చాలామంది కనబడుతున్నారు. ఏది సత్యము అనేది సామాన్యులు కాకుండా కొంచెం చదువుకుంటూ కొంచెం సాధన చేస్తున్న మధ్యలో ఉన్న వాళ్ళకి జ్ఞానంతో వల్ల తరిస్తామా, భక్తి వల్ల తరిస్తామా అని డౌట్ వస్తుంది. అవునా లేదండి? ఇప్పుడు మాత్రం పోయిందా? అప్పుడు రకరకాలు కనబడుతున్నాయి. అటువైపు అద్వైత జ్ఞానం గొప్పతనం ఎంత వ్యాపించిపోయిందంటే తర్వాత వచ్చిన భక్తి సిద్ధాంతాలు, సగుణవాదాలు కూడా అద్వైతం పేరు లేకపోతే చల్లదేమో అనుకుని ఉంటే ద్వైతం ఉండాలి, లేకపోతే అద్వైతం ఉండాలి. మధ్యలో మరొకరు కలుపుకున్నారు. వాళ్ళ దాన్ని కూడా శివాద్వైతం అంటాడు, విష్ణువాద్వైతం అంటాడు, ఇంకోడు విశిష్టాద్వైతం అంటాడు, ఇంకోటి ద్వైతాద్వైతం అంటాడు. కన్ఫ్యూజ్ కావడానికి కావాల్సిన టైటిల్స్ కానీ అందరికీ అద్వైతం తగిలింది. మళ్ళీ అంటే అద్వైతం పేరు అంత గట్టిదండి. అయితే అది శంకరులే పెట్టారంటే మళ్ళీ ఆయన అంటారు ఎవరైనా, శంకరులు అద్వైతం వరుడు అనలేదు, ఉపనిషత్తు అద్వైతుడు. పాపం ఆయన అమాయకుడు శంకరులు, పాపం అంటే మాయలేని వాడని అర్థం. కూడా ఆయన దాటేసిన వాడు. అంత చక్కగా ఆయన తయారు చేశాడు. ఇలాంటి వాతావరణం కూడా ఏర్పడింది. ఇటువైపు అద్వైతం అంటూ భక్తిని, సగుణాన్ని నిరసించేవాళ్ళు ఒకవైపు, అద్వైత వాక్యాలు చెప్తూనే భక్తిని గురించి చెప్పే భాగవతం మరొకవైపు, ఆ భాగవతాన్ని అనుసరించే మహాత్ములు, సిద్ధపురుషులు మరొకవైపు ప్రత్యక్షం కనబడుతున్నారు, పండితులు కాదు సిద్ధులు. ఇటువంటి సమయంలో అటు భక్తి ఇటు జ్ఞానం ఈ రెండిటి యొక్క అసలు స్వరూపం ఏంటో చెప్పగలగాలి. అది చెప్పగలగాలంటే వాటిని క్రమంగా బాగా అధ్యయనం చేసిన వాడు ఉండాలి. అధ్యయనం చేసిన వాడు మాత్రమే కాదు, సాధన చేసిన వాడు ఉండాలి. సాధన చేసిన వాడు మాత్రమే కాదు, అనుభవం కలిగిన సిద్ధుడై ఉండాలి. 3 లక్షణాలు ఉన్న మహాత్ముడు ఒకటి దొరికితే బాగుండు. ఆయన అదృష్టవశత్తు మన తెలుగువాడు ఒక ఆయన పుట్టాడండి. ఆయన పుట్టింది ఎక్కడో మన కృష్ణానదీ తీరంలో. ఆ కృష్ణా తీరంకి ఈ కృష్ణా తీరంకి ఏదో ఉంది, అది కృష్ణ. యమునకు మరుగు పేరు కృష్ణ, అది తెలుసుకోండి. ఇక్కడ ఆయన 17వ శతాబ్దంలో చివరి భాగాల్లో అంటే 1675లో పుట్టాడు ఆ మహానుభావుడు. 1745 వరకు ఉన్నాడు ఆయన. పుట్టడం తెలుగువాడికి పుట్టిగా దేశమంతా తిరిగాడు ఆయన. ఇక్కడ సర్వశాస్త్రముల్లో మహాపండితుడు ఆయన, సామాన్యుడు కాడు. ఒక వేదాంగములన్నీ చదువుకున్నవాడు. వాసుదేవ తీర్థులు అనే వారి దగ్గర శాస్త్రాములన్నీ అధ్యయనం చేసినవాడు. ఒకానొక కారణం చేత ఆతుర సన్యాసం చేసుకుని తర్వాత శాస్త్రబద్ధమైన సన్యాస ఆశ్రమం స్వీకరించారు.
సర్వశాస్త్రం అనగానే ఇందాక చెప్పిన దర్శనములన్నీ చదివారు. చిత్రం ఏంటంటే వేదాంత శాస్త్రం పరమావధైన అది చదివేటప్పుడు నీకు ఇతర డౌట్లు రాకుండా మిగిలిన దర్శనాలు కూడా అధ్యయనం చేస్తామండి. అది భారతీయ సంస్థలు మరొక గొప్పతనం. అయితే అది ఉత్తములైన వాళ్ళు చేయాలి, మిగిలిన వాళ్ళు చేయకూడదు, కన్ఫ్యూజన్లో గడుపుతారు. అందుకే సాంఖ్య, యోగ, న్యాయ, మీమాంస, అద్వైత, వేదాంత, భక్తి శాస్త్ర ఇత్యాదులు అన్నీ బాగా అధ్యయనం చేసి, అధ్యయనం చేయడం కాదు వాటిల్లో మన శాస్త్రాలు గ్రంథాలు రచించినవాడు ఆ మహానుభావుడి పేరే నారాయణ తీర్థులు. పేరు తెరచుకుంటే ధన్యులైపోతాం. అసలు పేరు తల్లావజ్జల గోవింద శాస్త్రి గారు. ఆయన ఆశ్రమనామం నారాయణ తీర్థులు. ఆ నారాయణ తీర్థులు వారు అనగానే ప్రతి వాళ్ళు గుర్తొచ్చేది కృష్ణలీలా తరంగిణి మహాప్రబంధం, యక్షగాన ప్రబంధం. అది అటు నాట్యానికి ఇటు గానానికి కూడా పనికొస్తుంది. అంటే బ్రహ్మమునే గానం చేస్తూ ఆడుకో పాడుకో అన్నాడు ఆయన ఇక్కడ. అంటే ఆడుతూ పాడుతూ బతికే అన్నాడు ఇక్కడ. ఎంత బాగుంది. కొందరు ఆడుతూ పాడుతూ బతికేయాలండి. ఆడుతూ పాడుతూ బతకాలి. ఏడుస్తే ఎవడు బతకూడదు. భక్తి ఏడుపు కాదు, ఆనందంగా బతకడమే భక్తి. ఆనందంగా ఆడుతూ పాడుతూ బతికే. అందుకే ఆడుకుందాం పాడుకుందాం అన్నాడు ప్రహ్లాదుడు. అందరు ఆడుకుందాం రా పాడుకుందాం రా అని అన్నారు. పాడదాం, హరి ఆటలు ఆడదాం, హరి పాటలు పాడదాం అన్నాడు ఇక్కడ. అది రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అన్నారు త్యాగయ్య. ఆడుకుందాం పాడుకుందాం, అందుకు ఆడుకోవడానికి పాడుకోవడానికి ప్రబంధం రాశాడు ఆయన. అందులో ఏం పెట్టాడంటే తాను చదివిన సర్వవేదాంత సారము కృష్ణుడే ప్రతిపాదన చేశాడు మహానుభావుడు ఇక్కడ. మామూలు గ్రంథమా? అంత ప్రసిద్ధ గ్రంథం, మ్యాగ్నమ్ ఆపస్సానికి నారాయణ తీర్థ కృష్ణలీలా తరంగిణి. కానీ సామాన్యుల్లో కాస్త పాటల పరిచయం ఉన్న వాళ్ళకి తరంగాలు అంటారు. తరంగాలు అంటే అందులో ఆయన రాసిన కూడా పాటలు తీసుకుని తరంగాలు అంటారు. పెద్ద ప్రబంధం అండి బాబోయ్. ఒకసారి దాని గురించి చెప్పాలని ప్రయత్నిస్తే రోజుకు పావుగంట చొప్పున నాకు సంవత్సరం పట్టింది. అది అంత ఉంది ఆ ప్రబంధం. ఆ చెప్పుకునే భాగ్యం కూడా ఇచ్చారు నారాయణ తీర్థుల వారు. సరే, మొత్తానికి తరంగిణి రచించారు. అదొక్కటి అందరికీ తెలుసు, సామాన్య జనులకు కూడా వెళ్ళిపోయింది. పైగా ఆయనే నేర్పాడు ఆ రోజుల్లో బృందాలకి. ఇప్పటికీ ఆ పరంపరగా సంప్రదాయంగా గానం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ భక్తి చూస్తే ఆహా, వర్ణింపనలవి కాదు. ఆయన ఎన్ని శాస్త్ర గ్రంథాలు రచించాడు ఇక్కడ చెప్పుకుందాం. సాంఖ్య చంద్రిక అని ఒక గ్రంథం రచించాడు ఆయన. అంటే కపిలుడి సాంఖ్యానికి కారికలు, దాని తర్వాత దాని తత్వము చెప్పబడింది. అది వేద ప్రతిపాద్యమైనది కనుక దాని అవసరం, దానికి కొన్ని ఆలోచనకు సహకరిస్తుంది కనుక తీసుకున్నాడు. అవసరం లేనప్పుడు భాష ఎందుకు రాయడం? అదే అవసరమే. దానికి సాంఖ్యతత్వ కౌముది వ్యాఖ్య అనే పేరుతో సాంఖ్య చంద్రిక 2 గ్రంథాలు ఇవి. సాంఖ్య చంద్రిక ఒకటి, సాంఖ్యతత్వ కౌముది వ్యాఖ్య 2 గ్రంథాలు సాంఖ్యశాస్త్రం మీద రాశాడు. అదేవిధంగా న్యాయశాస్త్రం మీద న్యాయ కుసుమాంజలి టీకా, న్యాయముక్తావళి టీకా అని 2 రాశాడు న్యాయశాస్త్రం మీద. అప్పుడు దర్శనాలు అవుతుంది. యోగశాస్త్రం మీద పతంజలి యోగశాస్త్రం మీద, పతంజలి యోగశాస్త్రాలకు భాష్యకర్త వ్యాసుడు. అది కూడా తెలియదు. వేదవ్యాసుడు వారి భాష్యం రచించారు పతంజలి యోగశాస్త్రాలకి. ఈయన మళ్ళీ పతంజలి యోగశాస్త్రాలు యోగ చంద్రిక. ఈ చంద్రిక అనే పేరు అది సాంఖ్య చంద్రిక, యోగ చంద్రిక అని 2 పేర్లతో పెట్టాడు. ఇక అద్వైత వేదాంత భాష్యానికి అంటే అద్వైత జ్ఞాన భాష్యాలు ఎన్నో రచించాడు. ముఖ్యంగా ఉద్దేశం మాత్రం శంకర భాష్యమే. శంకరాద్వైతమే పరమ ప్రమాణము, అదే సత్యం అనేది హృదయానికి. అందులో ఏమీ సందేహం లేదు. అనుభవంతో తెలుసు ఆయనకి స్పష్టంగా. శంకర భాష్యాలు చదివిన వాడికి కన్ఫ్యూజన్ రాదండి. అయితే నిర్మలమైన హృదయంతో గురు శిక్షణలో చదివితే మాత్రం కన్ఫ్యూజన్ ఉండదు. అలా చదివితే అది కన్ఫ్యూజన్ లేదు. పైగా ఎక్స్పీరియన్స్ 2 ఉన్నాయి. చదివేటప్పుడు కన్ఫ్యూజన్ లేదు, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది. 2 ఉన్నాయి కనుక మహానుభావుడు బ్రహ్మసూత్ర శంకర భాష్యానికి సుబోధిని అనే పేరుతో పంచీకరణ వార్తిక వివరణ దీపిక శారీరక మీమాంసా భాష్యావార్తికం అనే రచన చేశారండి. గద్యంలో రచించింది శారీరక మీమాంసా భాష్యావార్తికం. ఇది కాకుండా వేదాంతార్థ విభావన ఎన్ని రాశాడో అద్వైత వేదాంతం మీద పేర్లు చూడండి. విని వెంటనే మర్చిపోయినా పర్వాలేదు, కానీ నేను రాశాడని తెలుసుకుంటే చాలు. ఇక్కడ వేదాంతార్థ విభావన, సిద్ధాంత బిందు లఘుటీక, అద్వైత రత్నాకరం, అద్వైతామృత కందం, బ్రహ్మ విద్యా తరంగిణి. ఇన్ని కేవలం అద్వైత సిద్ధాంతం మీద ఎన్ని గ్రంథాలు రచించాడో చూడండి. ఇందులో బ్రహ్మ విద్యా తరంగిణి మహోత్కృష్టమైన గ్రంథం. దీనికి త్యాగరాజమఖి అనేటువంటి ఒక మహానుభావుడు భాష్యం రచించాడు. అంటే ఈయన రచించిన దానికి. ఈ త్యాగరాజమఖి అసలు పేరు మున్నార్గుడి రాజశాస్త్రి. త్యాగరాజమఖి ప్రసిద్ధి. ఆయన దీనికి భాష్యం రచించారు. ఈయన కాంచీ యతీంద్రుడు చంద్రశేఖర సరస్వతి స్వామివారి కాలం వాడు. ఆయన అంత పండితుడంటే ఆయన మరణించిన తర్వాత కంచిస్వామివారు అంటారు ఆయనతోనే ఆయన పాండిత్యం పోయిందని. అంటే అంత పండితులెట్ట. ఆయన అప్పయ్య దీక్షితుల వంశానికి చెందినవాడు. ఆయన మన నారాయణ తీర్థుల వారు రచించారు బ్రహ్మ విద్యా తరంగిణికి అత్యద్భుతుడు భాష్యం రచించారు. ఇంత చెప్పుకున్నాం ఏంటంటే అటు యోగశాస్త్రం, ఇటు న్యాయశాస్త్రం, ఈ మీమాంసా శాస్త్రం, వీటన్నిటిలో ఉద్దండుడై
వాటిని అద్భుతంగా వ్యాఖ్యానిస్తూ, అంటే అవేం చెప్పాడు, వాడు ఖండించడం కాదు ఉద్దేశం, ఖండించవలసిన అవసరం ఏంది, అవి అవసరమే, అవి ఎంత మేరకు అవసరమో చెప్తూ వాడికి అత్యద్భుతమైన భాష రచించాడు. కానీ పరమావధి మాత్రం అద్వైతమే అని చెప్పాడు ఆయన. కనుక ఇప్పుడు మనకి సంపూర్ణమైన అద్వైతం యొక్క ఒపీనియన్ కావాలి. ఆయన భక్తికి వ్యతిరేక, దీన్ని బట్టి అద్వైతం భక్తికి వ్యతిరేకమా, జ్ఞానము భక్తిని వ్యతిరేకిస్తుందా, ఇప్పుడు ఆ ప్రశ్న రావాలి. అనగానే ఎవరిని చూడాలి, అద్వైతంపై ఇన్ని గ్రంథాలు రచించిన వాడు ఏం చెప్తాడో ఆయన్ని అడగాలి. ఆయన కేవలం అది మాత్రమే చదివి చెప్పాడా, మిగిలిన క్షుణ్ణంగా పరిశీలించాడు ఇక్కడ. ఆయన చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఆయన ఒపీనియన్ కొంచెం తీసుకోవాలనిపిస్తే అప్పుడు ఆయనకు అనిపించింది భక్తికి కూడా ఆయన ఒక శాస్త్రం రచిస్తే సరిపోతుంది, ముక్తిహేతు అది కదా అని ఆయన సంకల్పించుకుని ఆ శాస్త్రం రచించాలంటే ఏది ఆధారం, అద్వైతం చెప్పాలంటే బ్రహ్మసూత్రాల ఆధారం తీసుకుని ఇన్ని గ్రంథాలు రచించాడు, ఉపనిషత్తుల ఆధారం తీసుకున్నాడు, శంకర భాష్య ఆధారం తీసుకున్నాడు. శంకర భాష్యానికి ఆయన వార్తికం రచించాడంటే బ్రహ్మసూత్రాలు శంకర భాష్యమే ప్రమాణము అని ఆయన హృదయం మనకు తెలిసిపోయింది. మరి భక్తికి కూడా ఒక శాస్త్రం తయారు చేయాలి, సూత్రం ఉంది కానీ పటిష్టమైన శాస్త్రం, అదే అద్వైతానికి విరుద్ధము కాదు భక్తి, అద్వైత సమ్మతమే అనేటువంటి ప్రతిపాదన చేయాలి అని సంకల్పించుకుని భక్తికి శాస్త్రం రాయాలంటే సూత్రవరచన కావాలి ఆధారం. ఆ సూత్రం సాండిల్య భక్తి సూత్రమే అని తీసుకుని సాండిల్య భక్తి సూత్రానికి భాష్యం రచించి, అలాగైతే న్యాయశాస్త్రానికి న్యాయచంద్రిక, యోగశాస్త్రానికి యోగచంద్రిక అని పేరు పెట్టాడు, భక్తి సూత్ర భాష్యానికి భక్తి చంద్రిక అని పేరు పెట్టి అద్భుతమైన భాష్య రచన చేశాడు మహానుభావుడు. అల్టిమేట్, సామాన్యం కాదు ఇక్కడ, అదొక మహాగ్రంథం, సామాన్యమైన అంశం కాదు, అంత అందమైన భాష్యం రచించాడు. అయితే ఇక్కడ మాత్రం చెప్పుకోవాల్సింది, ఆనందించేవాడికి పర్వాలేదు కానీ కేవలం శాస్త్ర దృష్టి చూసేవాడికి మాత్రం ఇది విస్తార భాష్యం, అతి విస్తారం ఉంటుంది, మామూలు విస్తారం కాదు ఇక్కడ. కానీ చదివేవాడికి భక్తి మీద ప్రీతి ఉన్నవాడికి చాలా బాగుంటుంది. ఈ అతి విస్తారం ఇతర శాస్త్రంలో తెలిసిన వాడికి మాత్రం న్యాయశాస్త్రం కానీ ఏవైనా ఎంత మేరకు వాళ్ళు ఎక్కడ పొరపడ్డారో చెప్తాడు ఇక్కడ. అదేవిధంగా స్వప్నేశ్వర భాష్యం మొదలైన చోట అద్వైతాన్ని పక్కకెళ్ళిన తావుల్లో పట్టుకుని, బాబు నువ్వు తొందరపడ్డావు కానీ అద్వైతాన్ని విరోధమేం కాదు అని వాళ్ళకి బుజ్జగించి చెప్తాడు ఇక్కడ. అద్వైతం పట్టు సడలకుండా, ఇటు అటు జారకుండా భక్తి యొక్క గొప్పతనాన్ని, అది శాస్త్రసమ్మతం, శృతి సమ్మతం, అది ఇందులో చాండిల్యుడు చెప్పినవన్నీ కూడాను ప్రమాణములే, అది అద్వైత విరోధములు కావు అని ప్రతిపాదన చేస్తూ అద్భుతమైన భాష్యం రచించిన వారు నారాయణ తీర్థుల వారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న గ్రంథము ఎవరి భాష్య ప్రమాణము అంటే అటు స్వప్నేశ్వరాచార్యులు వారు, ఇటు ఈ మహానుభావుడు ఇద్దరిని తీసుకున్నామండి ఇక్కడ. రెండూ చదువుకుని రెండిట్లో రెండూ ఆనందించిన తర్వాత సభలో అందులో 8 రోజుల్లో ఏవి చెప్పాలని ఎంచుకుంటే అందులో కొంత ఇందులో కొంత అందుకోవలసినంత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. మా శాస్త్రములు మథనం చేసి వాటి సారాన్ని అందించే ప్రయత్నం ఇక్కడ చేద్దాం. పైగా సాధన కోసం ఎక్కడెక్కడ రకరకాల స్థాయి భేదములు కలిగినటువంటి శ్రోతలు ఉంటారు కనుక కొన్ని మంచి మంచి శాస్త్రవాక్యములు వచ్చినప్పుడు ఆనందించే వాళ్ళ కోసం, వాళ్ళు 2-3 ఉండొచ్చు, వాళ్ళ కోసమని చెప్తాను, ప్రయత్నం చేస్తాం. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం మనకు లభించడం మన పురాకృత సుకృతం. కనుక భక్తి శాస్త్రంలో సాండిల్యుడికి అంత ప్రమాణం ఉంది. అయితే సాండిల్యుడి ముందా నారదుడి ముందా అని మీమాంస అక్కర్లేదు. ఎందుకంటే సాండిల్యుడి సూత్రాలు ఎక్కడ నారదుడు చెప్పిన మాట అని ప్రస్తావన ఉండదు, కానీ నారదుల వారి సూత్రాలు సాండిల్య ప్రస్తావన ఉంటుంది. చివరికి వచ్చేటప్పటికే నేను చెప్పినటువంటి భక్తి మార్గానికి ప్రమాణం ఎందరెందరో కనబడుతున్నారు అంటే కొంచెం వరుసగా చెప్తాడు లిస్టు నారదుల వారు, అందులో సాండిల్యుడు ఒకడు. అంతేకాదు భక్తి మార్గంపై భక్తి ఒకటే కానీ పద్ధతులు ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి, నాదో పద్ధతి అంటూ కొందరు పద్ధతుల పేర్లు చెప్తాడు, తాను కాక 3 చెప్తాడు. అందులో పూజాదిష్వనురాగ ఇది గర్గ, పూజాదులు ఎందు అనురాగం భక్తి అంటాడు గర్గుడు. కథాదిశ అనురాగీతి పారాశర్య, పారాశర్యుడు అంటే వ్యాసుడు. కథాదులు ఎందు అనురాగం భక్తి అంటాడు పరాశరుడు. ఆత్మరత్య విరోధానైతి సాండిల్య అంటాడు అక్కడ. ఆత్మరత్య విరోధం అది సాండిల్యుడి మతం అన్నాడు. మొదటి 2 అర్థమయ్యే మనకి, పూజలు ఎందు అనురాగం ఇది సాండిల్యుడిది ఒకటి అర్థమైంది, నారదుడికి బాగా అర్థమైంది. అది ఆత్మరత్య విరోధం మన మాట చెప్పాడు. అంటే సాండిల్యుడు మొత్తం హృదయం అక్కడ పెట్టాడు సూత్రం. అంటే సాండిల్య సూత్రాలకు సూత్రం ఆత్మరత్య విరోధం, ఆత్మరతికి విరోధము కానిది. ఇప్పుడు తిరిగి చెప్పాడు. రతి అంటే అర్థం ఆనందించుట, ప్రీతి చెందుట, ఆత్మయందు ప్రీతిగా. అక్కడ ఆత్మ అంటే మళ్ళీ అందుకే ఇక్కడ ఏ వాక్యం కూడా దీనికి సంబంధించినది చెప్పలేదు, కనెక్ట్ చేసుకోవాలి డాట్స్ని. ముందు చెప్పినది ఒకటి అనుకున్నాం, అహమాత్మా గుడాకేశ, ఆత్మ ఎవడు? భగవంతుడు, పరమాత్మ కృష్ణుడు. అహమాత్మా గుడాకేశ,
ఆత్మరత్య విరోధానుభూతి. ఆ పరమాత్మ యందు రతి, దానికి విరోధము కానిదేదో అదే భక్తి. పరమాత్మ యందు రతి, దానికి సహకరించేవన్నీ భక్తులు స్వీకరించవచ్చు. అది భక్తి అనగా ఆత్మరతియే. పరమాత్మ యందు రతి, రతి అంటే ప్రీతి, ఆసక్తి, ఆస్వాదించే లక్షణము. పరమాత్మని అనుభవించుట, ఎంత మంచి మాట అండి, అనుభవించుట. ఒక అందమైన దృశ్యాన్ని కళ్ళింతలు చూస్తాం, కళ్ళ నిండా అనుభవించాలి ఇక్కడ. అలాగే పరమాత్మని సర్వాత్మన అనుభవించాలండి ఇక్కడ, సర్వాత్మన అనుభవించాలి ఇక్కడ. అంటే అంత ప్రేమ, ప్రేమే అనుభవం, అనుభవమే ప్రేమ. రతి, ప్రేమ ఇవన్నీ ఒకే పదములు, ఒకే స్థాయి కనుక ఆత్మరతి, అటువంటి ప్రేమ అది మా సాండిల్యుడు హృదయం. మరి నాది దాని విరుద్ధం కాదు, కానీ కొంచెం యాడ్ చేస్తాను నేను అన్నాడు. అది ఏడ్ చేశాడు ఆయన పని, ఆయన సూత్రాలు వైపు తర్వాత చూద్దాం. కనుక సాండిల్యుడి గురించి ప్రస్తావన చేశారు ఎవరు? నారదుల వారు. కనుక సాండిల్యుడు నారదుని కంటే పూర్వమే ఉంది. కనుక భక్తి శాస్త్రాల్లో మనకు లభ్యమవుతున్న వాటిలో సూత్రముల్లో మొట్టమొదటిది సాండిల్యుడి భక్తి సూత్రాలే. కానీ భక్తి శాస్త్రాలు ఇంకా ఉన్నాయి. భక్తి రసాయన సింధువు మొదలైన గ్రంథాలు మధుసూదన సరస్వతి రచించాడు. అది భక్తి శాస్త్రమే, సామాన్యం కాదు. ఆయన అద్వైత సిద్ధుడే, సేమ్ నారాయణ తీర్థులు వంటి వాడండి. ఇద్దరికి ఏం భేదం లేదు ఇక్కడ. ఆయన అంత గొప్పవాడండి. ఆయన ఏం చేశాడంటే, చైతన్య మహాప్రభు అంటే మహా ఇష్టం, ఆయనకు సమకాలికుడు. ఆయన చైతన్య మహాప్రభుని కలవాలనుకున్నాడు, కలవడం అవ్వలేదు. కానీ చైతన్య మహాప్రభు అంటే భేదాభేదవాదం, ఆయన అద్వైతానికి విరోధి అని ఒక ప్రచారం ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు అదే మాట అంటుంటారు. ఆయన అద్వైతానికి విరోధి కాదు. అది తెలియక చైతన్య మహాప్రభు అద్వైతానికి విరోధి అనుకుని ముందు మేము చైతన్య మహాప్రభు స్కూల్లో ఉన్నాం కనుక శంకరుని నిందిద్దాం, కృష్ణుని స్తుతిద్దాం అని పక్కకు పోయింది. అలాంటి స్కూల్ తయారైంది. వాళ్ళు ప్రపంచమంతా వ్యాపించిపోయారు. ఇది బాధాకరం. ఎందుకంటే నాకంటే నేను చెప్పే మాటల కంటే వాళ్ళ మాటలే మీరు ఎక్కువ వింటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రపంచమంతా బుక్స్ ఉంటాయి, పంచుతూ ఉంటారు వాళ్ళు. అందులో మన పుస్తకాలు తీస్తే శంకరునింది ఉంటుంది, శంకరుడు మాయావాది అంటారు. ఇలాంటి వాళ్ళు చెప్పకూడదు అనుకున్నా చెప్పక తప్పలేదు. వాళ్ళు ఇక్కడ కూడా పెద్ద పెద్ద గుడ్లు కట్టారు. కృష్ణభక్తికి అక్కడికే చేరిపోతారు. ఎందుకంటే ఎవరికి ఇళ్లలో సంప్రదాయం లేదు, ఆచమనం లేదు కనుక కృష్ణభక్తి అనగానే పరిగెడిపోతారు అక్కడే. కానీ వాళ్ళు ఎంత అసంప్రదాయం చెప్తున్నారో గమనించట్లేదు ఇక్కడ. కానీ సంప్రదాయ పటిష్ఠత ఉన్నవాడి కృష్ణభక్తిని ఏ కాలంలో లాగలేరండి, తెలుసుకోండి ఇక్కడ. సరే, మొత్తానికి సంప్రదాయ పటిష్ఠత ఉండాలి. ఆ పటిష్ఠత లేకపోవడం చేతి ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఆయన మధుసూదన సరస్వతి ఎలాగైనా సరే అద్వైతాన్ని ఖండించాలనుకున్నాడు. అప్పుడు చదవకుండా డిబేట్లు పెట్టి అదంతే అని తిట్టడం కాదు, చదువుకుని ఖండించాలి కదా. వాడు బాగా చదివితే కానీ ఖండించకూడదు. అందుకే బాగా అద్వైతం గురించి చదువుకుందామని కాశీక్షేత్రానికి వెళ్ళాడు. ఇందుకు చదువుకోవడానికి వచ్చాయని చెప్పకుండా ఒక అద్వైత పని దగ్గరికి వెళ్ళి చదువుకోవడం నేర్చుకున్నాడు. మొత్తం ఖండిద్దామని ప్రతి చదువుతున్నప్పుడు ఖండించాలని చదివాడు. మొత్తం అయ్యేటప్పటికి అద్వైతం అయిపోయాడు ఇక్కడ. ఎందుకంటే అద్వైతం అంత గొప్పది. ఎందుకంటే బుర్ర ఉపయోగించాడు అది ఇక్కడ. మొండిగా సిద్ధాంతాన్ని పట్టుకోకుండా, ప్రిజుడిస్ లేకుండా ఓపెన్ మైండ్తో తెలుసుకున్నాడు. అమ్మా, అద్వైతం చాలా గొప్పది అని. ఈ అద్వైతం వల్ల సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎలా అర్థం చేసుకోవాలి నేను పుస్తకం రాస్తానన్నాడు ఈయన. ఎలాగైతే బ్రహ్మ విద్య ఇత్యాది గ్రంథాలు, బ్రహ్మ విద్యా తరంగాలు లాంటి రాశారు, ఆయన ఒక అత్యద్భుతమైన బుక్ రాశాడండి. అద్వైత కోర్స్ తెలుసా మీకు? ఆ కోర్స్ పేరు అద్వైత సిద్ధి. ఆ మహానుభావుడు భక్తి రసాయన సింధువు గొప్ప శాస్త్ర గ్రంథం రచించాడు ఆయన ఇక్కడ భక్తి గురించి. అంటే అద్వైతాన్ని భక్తి విరోధం కదని ఆయనకి తెలిసింది. ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి తెలుస్తుంది రెండు కూడా. కానీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దొరికింది కదా అని ప్రతీది వినీయకుండా, ఎవడు ఒకటి సమర్థిస్తూ మరొక శాస్త్ర మార్గాన్ని నిందిస్తాడో వాడి మాట వినరాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని సమన్వయించగలగాలి. అలా చేసిన వాళ్ళు ఒక ఆదిశంకర భగవత్పాదులు వారు, మళ్ళీ వారి అనుయాయుల్లో వచ్చిన మహానుభావులు. అందుకే వారిని మనం తల మీద పెట్టుకోవాలి, వారి పాదాలని శిరస్సు మీద ధ్యానిస్తూ అక్కడ మనస్సు పెట్టి చదువుకోవాలి ఇక్కడ. అందుకే భాష్యంలో వారి తీసుకుంటున్నాం ఇటువంటి మహానుభావులది ఇక్కడ. ఆ మహానుభావుడు ఎవరు? మధుసూదన సరస్వతి. ఆయన ఇక్కడ ఈ బృందావనంలో గోపాల సహస్ర అనుష్ఠానం చేశాడు ఆయన. మనం అనుకుంటాం మంత్రజపం మాత్రమే కదా, సహస్రనామాలు పద్ధతిగా అనుష్ఠానం చేశాడు ఇక్కడ దీక్షగా. చివరికైనా కృష్ణ సాక్షాత్కారం పొందినవాడు ఇక్కడ, సాక్షాత్కారం పొందినవాడు. నేను ఈ సమయంలో అద్వైత సిద్ధులు కృష్ణ భక్తుల గురించి ఒక్కసారి అలా రౌండప్ తిప్పుతాను, మీరేం అనుకోవద్దు. ఎందుకంటే మామూలు కృష్ణ భక్తులు వేరు, అద్వైత సిద్ధి పొందిన కృష్ణ భక్తుల గురించి చెప్తూ ఉంటే దానికి భక్తికి విరోధం కాదు అని చెప్పడం. కానీ వాళ్ళు అద్వైత సిద్ధి పొందగానే కృష్ణ భక్తులు ఎక్కించారు, అటకలేదు. వాళ్ళు అప్పుడు ఇంకా కృష్ణ భక్తులుగానే కొనసాగారు, పరిపూర్ణ కృష్ణ భక్తులు అయ్యారు అద్వైతం వల్ల తెలుసుకోండి ఇక్కడ. అలాంటి వాళ్ళల్లో కరపాత్రి స్వామి వారు ఒకరు. ఏం అద్వైత ప్రతిపాదన చేస్తాడైనా ఆ మహానుభావుడు కృష్ణ భక్తికి గుండె కరిగేలా చెప్తాడు.
ఆయన రాధాకృష్ణ మంత్రం జపం చేసి కాశీలో కేదార్ ఘాట్ వద్ద రాధాకృష్ణ సాక్షాత్కారం పొందిన సిద్ధపురుషుడు ఆయన. ఇక్కడ ఒక్కొక్కరిని గుర్తు చేసుకుంటే స్వామి సంతోషిస్తాడు. ఓ నా భక్తుని చెప్తున్నా కదా అని. ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయనైతే అద్వైతానికి ఎక్కడ బెసక్కుండా రాళ్ళు కూడా కరిగిపోయేలా కృష్ణ భక్తిని అందించగలడు. మహాయోగి, మహాపండితుడు. అద్వైతం పైన ప్రస్థానత్రయంపై అనర్గళంగా, అవలీలగా, అలవోకగా భాష్యం చెప్పిన మహానుభావుడు. భాగవతాదులకి ఆయన చెప్తే కృష్ణుడు నృత్యం చేస్తాడు. ఈ బృందావన క్షేత్రంలోనే సిద్ధి పొందాడు. ఆయన పేరు అఖండానంద సరస్వతి మహారాజ్. ఆయన ఆశ్రమం ముందు ఒక్కసారి వెళ్ళి చూడండి, హిస్టరీ తెలుసుకోండి, అవి తిరగాలి. అద్భుతమైనది. అక్కడికి ఎలాగో యాత్రికులు పెద్ద వెళ్ళరు కనుక ఫ్రీగా వెళ్ళొచ్చు. అక్కడ జ్ఞానం ఎవడికి కావాలంటే అందరూ వెళ్ళి తీర్థం ముంచేసుకొని ఒంటికి ఇవి రాసేసుకుని ఇక్కడ ముక్తి వస్తున్నారు పొలో పెరిగెత్తడం. అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండాలి పాపం, మంచిదే. కానీ అవి చూడవలసింది. అఖండానంద సరస్వతి మహారాజ్ ఆయన కథ చెప్పాలంటే అది పెద్ద కథ. ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఆ మహానుభావుడు ఇంతమంది అంటే ఇప్పుడు చెప్పబోయే భక్తి శాస్త్రానికి నేను దన్ను తెచ్చుకున్న పెద్దవాళ్ళు వీళ్ళందరూ, ఇక్కడ మరొకటి కాదు. ఇక్కడ మొత్తానికి భక్తి చంద్రిక రచించి భక్తికి ఒక దర్శన శాస్త్రాన్ని ఏర్పరిచిన వాడు నారాయణ తీర్థులు. ఇంతవరకు దర్శన శాస్త్రం లేదు, భక్తికి దర్శన స్థాయిని ఇచ్చాడు ఈయన ఇక్కడ. అటువంటి మహానుభావుడు. అది మనం దాన్ని తీసుకున్నాం. అందుకే ఇంత గ్రంథం ఎందుకయిందంటే కేవలం సూత్రానికి భాష్యం రచించడమే కాదు, భక్తి యొక్క సమగ్ర శాస్త్రాన్ని రచిస్తున్నాను, భక్తికి దర్శనం అవుతుంది అని నారాయణ తీర్థుల యొక్క ఉద్దేశము. అందుకే ఇంత గొప్ప విశేషమైనటువంటి గ్రంథాన్ని మనకు అనుగ్రహించిన నారాయణ తీర్థుల వారికి నమస్కరిద్దాం. నారాయణ తీర్థులు అంటే మాకు తెలియదండి అనుకోవద్దు. ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం పరమ పురుషమనుయామ వయం సఖి పరమ పురుషమనుయామ. ఆయన కీర్తనలు కూడా పరిచయం చేస్తున్నాను. పూరయ మమకామం గోపాల పూరయ మమకామం. ఒకటేమిటి, ఎన్ని రచించాడు మహానుభావుడు. ఆ మహానుభావుడు ప్రారంభిస్తున్నాడు ఈ దివ్యమైనటువంటి శాండిల్య భక్తి సూత్రాన్ని. అందులో ఆయన రచించిన ప్రారంభ శ్లోకం చెప్తారు, భాష్యం దాకా వెళ్ళను. గానైర్నారద గోపికాదిషు నిజ ప్రేమానమావర్ధయన్ స్వే స్వే కర్మణి యోజయన్ సురముఖాన్ శుద్ధాత్మబుద్ధిప్రద నిత్యం యస్సనకాదికేభ్య ఉరుధీ గీతశ్రుతౌ రాజతే సత్యజ్ఞానసుఖాత్మకం తం అనిశం కృష్ణాభిధానం నుమః. సత్యజ్ఞానసుఖాత్మకం తమనిశం కృష్ణాభిధానం నుమః. కృష్ణుడనే పేరు కలిగిన సత్యజ్ఞానానంద స్వరూపుడికి నమస్కారము. ఆయన ఏం చేస్తారంటే, ఎవరు కృష్ణుడు గోపికలు నారదుడు మొదలైన వారి గానాన్ని వృద్ధి చేస్తాడు. ఆయనే దేవతల్ని వారి వారి కర్మల్లో ప్రేరేపిస్తాడు. కొంతమందిని శుద్ధాత్మయందు బుద్ధిని ప్రవేశింపజేస్తాడు. సనకాదులు మొదలైన వారిని వారి చేత గానం చేయబడుతూ ఉంటాడు. వేదముల యందు ఉరుధీ గీత గొప్పగా చెప్పబడుతుంటాడు. ఆయనే సచ్చిదానంద రూపమైన కృష్ణుడు. ఆయనకు నమస్కారము. మొదట్లోనే ప్రారంభించినది గాన మార్గంలోనేనా, విచారణ మార్గంలోనేనా, వీటన్నిటి ద్వారా తెలియబడేవాడు ఆయన. ఇవన్నీ పెంపొందించేవాడు ఆయన. ఆ మార్గంలో ఉన్నవాడిని ఆ మార్గం ద్వారానే తరింపజేసేవాడు ఆయన అన్నదాన్ని ప్రతిపాదన చేశాడండి ఇక్కడ ఒక్క మాటలో. పైగా ఆయన గానయ్యని మొదలుపెట్టాడు. ఎందుకంటే తాను చేసిన కృష్ణలీలా తరంగంలో అదే పని. గానంతోనే పరమాత్మ దొరుకుతాడు రుజువు చేశాడు కనుక వాళ్ళకి ఫస్ట్ ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎంత ఔచిత్యము. ఇలాంటి ఔచిత్యాలను చెప్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో. నమో నమః. మొత్తానికి ప్రారంభిస్తున్నాడు. సూత్రములు విసూత్రములు 100 సూత్రాలు ఉంటాయి. మొత్తం 100 సూత్రాలు 3 అధ్యాయాలుగా విభాగం చేశారు. ఎవరు? అమ్మయ్య, మర్చిపోవద్దు అసలు వాడిని. ఇంతమంది భక్తుల పేర్లు విన్నాక అసలు రచయిత పేరు మర్చిపోయమండి అనుకుంటా. శాండిల్య మహర్షి 3 అధ్యాయాలు చేశాడు. ఒక్కొక్క అధ్యాయాన్ని 2 ఆహ్నికములుగా విభజించాడు. ఆహ్నికము అని పేరు పెట్టాడు ఆయన. ఆహ్నికము అంటే ఒక కాలంలో చేయవలసిన కృత్యము, ఇది అర్థం. ఇక్కడ దాన్ని 2 భాగాలు చేశాడు. మొదటి ఆహ్నికం, రెండవ ఆహ్నికం అంటూ ప్రతి అధ్యాయంలో 2 ఆహ్నికాలు ఉంటాయి. అంటే ఆ చెప్తున్న విషయం బట్టి గ్రూప్గా డివైడ్ చేశాడు. ఇలా 3 అధ్యాయాలు. సూత్రములన్నీ 100. అదే నారద భక్తి సూత్రాలు 84. ఇనుము 100 సూత్రాలు. సూత్రాలు చిన్నవే, చాలా చిన్నవి ఇందాక చెప్పినట్టు. అయితే మన సూత్రం మాత్రం బాగా 1కి 2 సార్లు అవసరం 10 మార్లు కూడా చెప్తాం. ఎందుకంటే ఏది సూత్రమో ఏది భాష్యమో తెలియకపోతే కన్ఫ్యూజన్ కదా. కనుక నిన్న ఏ సూత్రం చెప్పాము అంటే మీరు చెప్తారు అని చూస్తా. ఇదో పరీక్ష ఏంటంటే ముందే చెప్పాను, ఇది సాధనా శిబిరం, అధ్యయన శిబిరం, కాలక్షేపం, పురాణ కాలక్షేపం కాదు. అది అథాతో భక్తి జిజ్ఞాస ప్రథమ సూత్రం ఇది. ఇక్కడ
ఇలాగే ప్రారంభమవుతుంది బ్రహ్మసూత్రం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అక్కడ, అథాతో ధర్మ జిజ్ఞాస అక్కడ, అథాతో యోగ వ్యాఖ్యాస్యామ. అదేవిధంగా అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామ అంటాడు నారదుల వారు. నారదుల వారి భక్తి సూత్రం భక్తి జిజ్ఞాస లేదు, అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామ అన్నాడు, వ్యాఖ్యానిస్తున్నా అన్నాడు. అంటే ఆయన కూడా శాండిల్య సూత్రం మీద ఏదో ఉంది. ఇక్కడ మనం అంటే అప్పటి వరకు ఉన్నదాన్ని నేను విస్తరంగా చెప్తున్నాను అని అర్థం. పతంజలి అలాగే చెప్పాడు యోగ విషయంలో, ఇక్కడ ఈయన అలా చెప్తున్నాడు. అథాతో భక్తి జిజ్ఞాస, అతః భక్తి జిజ్ఞాస. ఇది చాలా గొప్ప సూత్రం అండి. ఇక్కడ అథాతో దగ్గరికి వచ్చేటప్పటికల్లా శంకర భగవత్పాలు వారు మాత్రం అథ అంటే అటుపిమ్మట, అటుపిమ్మట అంటే తగిన అధికారము ఏర్పడిన తరువాత అని అర్థం చెప్పాడు. చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ఒక విషయం గ్రహించడానికి దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఒకటి అవసరం, అది మనం మర్చిపోతున్నాం. ఇక్కడ అక్కడేదో చెప్పబడుతుందని పొలం నువ్వు కూర్చోవడం, అది నీకు అవసరమే లేదా, లేదా నువ్వు వినడానికి అర్హుడు అని చెక్ చేసుకోవట్లేదు. అరే ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే ఎంసెట్ ఉండాలి, ఆఖరికి ఎల్కేజీ యూకేజీలకు వెళ్ళాలన్నా ఒక ఇంటర్వ్యూట. ఇక్కడికి మాత్రం ఇంటర్వ్యూలు లేకుండా సీట్లు వేసేయడమే. ఏం చేస్తామంటే ఇక్కడ అంటే ప్రతిదానికి అర్హత చూస్తున్నామే. ఏ విద్య పొందితే మరే విద్య అక్కర్లేదు, ఆ విద్యకి ఎంత అర్హత చూడాలో ఆలోచించండి. అది గట్టితనం చెప్పడం కోసం అథ అన్నాడు ఇక్కడ. అథ అంటే అధికార నిర్ణయం, అధికారము ఏర్పడిన తరువాత తగిన అధికారం. రెండవది అతః అందువలన. ఎందువలన ఇదివరకు ఏ మార్గాలు అనుకున్నానో అవేవి కానిది ఇది సరైనది అని నా మనసుకు అనిపించడం వలన అప్పుడు నాకు బ్రహ్మం గురించి తెలుసుకోవాల్సిన జిజ్ఞాస, భక్తి గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస. ఏదైనప్పటికీ కూడా భక్తి జిజ్ఞాస. బ్రహ్మము సాధనయా సిద్ధ. నేను మీ చేతే చూపిస్తాను, మీకు తెలియదు కాదు, ఆలోచింపజేయాలి, లేకపోతే కష్టం. అమ్మయ్య, బ్రహ్మం సిద్ధి, ఆ సిద్ధికి సంబంధించిన జిజ్ఞాస. మరి భక్తి ఆ లెక్కలోనే పెట్టాడంటే భక్తి సాధనయా సిద్ధియా, అదే ఆయన ఉద్దేశం. సిద్ధి అయిన భక్తి గురించి తెలుసుకోండి అన్నాడు ఇక్కడ. అది చెప్పబోతున్నాడు. భక్తి జిజ్ఞాస. అథ అధికారం నిర్ణయమైన తర్వాత, అధికారం అంటే ఏమిటి, తగిన అర్హతలు. తగిన అర్హతలు అంటే ఏమిటి? భాష్యకారుడు స్వప్నేశ్వరుడు చెప్పలేదు దాని గురించి, ఈ మహానుభావుడు చెప్పలేదు. అథ మంగళవాచకం అని ఒక మాట అన్నాడు ఈయన. మంగళవాచకం అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేయాలన్నప్పుడు బ్రహ్మదేవుడి యొక్క కంఠం భిత్వా, ఆ కంఠం ఛేదించుకుని రెండు శబ్దాలు వచ్చాయి. అంటే బ్రహ్మదేవుడు పలకలేదు, ఛేదించుకుని వచ్చే రెండు. ఓంకారశ్చ అధ శబ్దశ్చ. ఓం వచ్చి అథ అన్నట్టు ఆయన ఇక్కడ. కానీ సృష్టి ప్రారంభంలో ఆయన నుంచి ఓంకారం అథ వచ్చింది. కానీ వేదమంత్రములన్నీ ఓంకారంతో ప్రారంభమవుతాయి, తదనుగుణమైన శాస్త్రం వలన అథాకారంతో ప్రారంభం అవ్వాలి. ఈ రెండు బ్రహ్మే శాస్త్రం చెప్పేటప్పుడు మొట్టమొదటి ఓం అథ అన్నాడు. అంటే అర్థం ఇది ఇప్పుడు కల్ప సృష్టి అయిపోయింది, పూర్తి అయిపోయింది, ప్రళయం అయిపోయింది, మళ్ళీ సృష్టి చేయబోతున్నాడు కదా, అందుకు లేచి ఓం అథ ఇంకా మొదలెడదామా సృష్టి అనుకున్నాడు ఆయన ఇక్కడ. మన పొద్దున్న లేచింది వస్తే అమ్మ ఇప్పుడు మొదలైందనమాట అనుకున్నట్టు. కానీ అథ అనుకున్నాడు ఇక్కడ. అథ మొదటి శబ్దం అనగానే మిగిలింది వచ్చింది. కానీ ఆది శబ్దం కదా, అది మంగళవాచకం అని చెప్పారు ఇక్కడ. కనుక శాస్త్రం కూడా మంగళంగా ప్రారంభం అవ్వాలి కనుక అథతో ప్రారంభించారు. మంచిదే. చెప్పబడుతుండే మంగళ వస్తువు ఎవడు? బ్రహ్మతన్ మంగళం ప్రభం. అటువంటి మంగళం పరం అయినటువంటి వస్తువు గురించి మంగళంగానే ప్రారంభించాడు. అయితే శంకర భగవత్పాలు మాత్రం బ్రహ్మ జిజ్ఞాస చెప్పేటప్పుడు అథ అని ఊరుకోలేదు. ఆయన 4 అధికారాలు ఉండాలన్నాడు. అయ్యా అది బ్రహ్మ జిజ్ఞాసకు కానీ భక్తి జిజ్ఞాసకు అక్కర్లేదండి. ఎందుకంటే అర్హతలు లేని వాళ్ళు కూడా భక్తికి పనికొస్తారు కదా. ఎందుకంటే ఏ చదువు సంధ్యా శాస్త్రము లేనటువంటి వాళ్ళు కూడా భక్తులే తరించలేదా? ఒక తిన్నడు గోపికలు వీళ్ళ శాస్త్రవేత్తలా యోగాలు చేశారా? అధికారం ఏర్పరచుకుని భక్తులు అయ్యారా? కనుక ఇక్కడ అతగా చెప్పక్కర్లేదని భాషను రాశారు కొందరు. కానీ ఇక్కడ సాండిల్యుడు హృదయం తెలియాలంటే మాత్రం శంకరుడు బ్రహ్మ జిజ్ఞాసగా అథ చెప్పినప్పుడు ఏ అధికారమో ఇక్కడ అదే అధికారము మరొకట్లేదు తెలుసుకోండి. ఇక్కడ అంటే అర్హత ఉంటే కానీ భక్తి గురించి తెలుసుకోకు, అర్హత ఉంటేనే భక్తి గురించి తెలుసుకో. ఏమిటి అర్హత? శంకరులు ఏం చెప్పారో చెప్పాలి. ఇప్పుడు నేను అక్కడ ఉన్నది ఇక్కడ తెచ్చుకోవడానికి మీ పర్మిషన్ తీసుకోవడం కోసం ఇక్కడ కూడా అదే అర్థం అని ఇక్కడ. కానీ అథ అర్థం తేల్చేయాలి కదా ఇక్కడ. అథ అనగానే ఏమిటి అర్థం? అటు పిమ్మట, అటు తర్వాత అధికారం. అధికారం ఏమిటి అంటే 4 అధికారాలు. సాధన చతుష్టయ సంపత్తి 4. ఈ 4 ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అప్పుడు నేను భక్తికి తగునా లేదా ఆలోచించుకో. 4 ఏమిటంటే ముందు ఉండవలసిన నిత్యమేదో అనిత్యమేదో వివేకం ఉండాలి. ఆ వివేకం లేకపోతే కృష్ణుడు కావాలని ఎవడైనా అంటాడా? ఆ నిత్యుడనే కదా కావాలనుకున్నారు, మిగిలిన అనిత్యమని తెలియాలి కదా. కనుక ఇదే పెద్ద నిత్యానిత్య వస్తువుని అయ్యే మొదలెట్టాడు. వేదాంతం నిద్రపోదాం పక్కన అయ్యేకి లేపోయాయి అనుకోండి. బేసిక్ ఇది, దేనికైనా బేసిక్ ఇది. ఆఖరికి ధర్మానికి కూడా ఇదే చెప్పుకుంటారు. ఏదంటే నిత్యం భగవంతుడు, అనిత్యం లోకం కనుక దీనిలో పడి పాపం చేయకుండా ఉండడం కోసం ధర్మం అక్కడికి వర్తిస్తుంది. ఈ 4 అన్నిటికీ వర్తిస్తాయి.
ఇంతవరకు కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే అనుకుంటున్నామా? ఇప్పుడు భక్తికి కూడా ఇది అర్హత అవును కాదు వివరించాక మీరు చెప్తే నేను సంతోషిస్తాను. కాదండి నేను ఒక్కరైనా చెప్తే శ్రద్ధగా విన్నందుకు సంతోషిస్తాను. వింటే కదా క్వశ్చన్ వస్తుంది, వినకపోతే ఏ బాధ. నాకేం క్వశ్చన్ లేదండి అంది ఆవిడ. అంటే ప్రారంభించే దగ్గర చివరి నుంచి వరకు ఒకటే పని, ఏం క్వశ్చన్ పుడుతుందండి? వింటే కదా పుడుతుంది. సరే, మొత్తానికి ఇప్పుడు మనకు తేలిన విషయం ఏంటి? నిత్యమేదో అనిత్యమేదో ముందు వివేకం ఏర్పడాలి. వివేకం అంటే వేర్పరిచి చూచుట అయిపోయింది. రెండవది ఇహాముత్రార్థ భోగ విరాగం. ఇహలోక సుఖాలపై పరలోక సుఖాలపై వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం రెండవ అర్హత. వైరాగ్యం అనిద్దాం. వైరాగ్యం రెండవ అర్హత. ఇది బ్రహ్మజ్ఞానానికి కాదు, భక్తికి కూడా అవసరమే. ఇక్కడ చెప్పబోయే శుద్ధ భక్తికి అవసరం. అయ్యా నాకు వైరాగ్యం లేకే కదా ఈ కోరిక తెచ్చమని ఆ కోరిక తెచ్చమని దేవుడి భక్తుడిని అయిపోయానంటే అది నువ్వు భక్తి అనుకుంటున్నావు, భక్తి కాదు. నేను చెప్పబోయే భక్తికి మాత్రము కావలసింది వైరాగ్యమే. వైరాగ్యం అంటే ఇహలోక సుఖాలపై విరక్తి, పరమాత్మ యందు రక్తి, అది పక్కన పెట్టుకోవాలి. కేవలం వైరాగ్యం ప్రమాదహేతువు. ఎందుకంటే నీకు నిత్యానిత్య వస్తువు వివేకం వచ్చింది కనుక వైరాగ్యం, అది తెలుసుకోవాలి. వైరాగ్యానికి ఫస్ట్ పెట్టిస్తే ప్రమాదం. వైరాగ్య పతన హేతువు అన్నారు. ఎందుకంటే వరుసగా దెబ్బలు తిరిగి ఫ్రస్ట్రేట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎంత వైరాగ్యవంతులు అనకూడదు, మానసిక రోగి అన్నారు. అన్ని ఫెయిల్యూర్స్ వస్తే ప్రతివాడు వైరాగ్యవంతుడే. వాళ్ళు ఆవిడ తిడితే వైరాగ్యం, పిల్లలు మాట వినకపోతే వైరాగ్యం. ఏముందండి ఈ సంసారం వాడు అంటాడు. దాన్ని పనికిమాలిన వైరాగ్యం అన్నారు. వివేక జనిత వైరాగ్యం కావాలి. అందుకే వివేకానికి మొదటి పీట, వైరాగ్యానికి రెండో పీట. ప్రయారిటీ ఇది ఇక్కడ. వాడి వివేకం ఏర్పడింది కనుక, నిత్యమేదో అనిత్యమేదో తెలిసింది కనుక అనిత్యంపై వైరాగ్యం. ఎందుకు అనిత్యంపై వైరాగ్యం? అనిత్యం కనుక, పెద్ద ఆన్సర్ చెప్పక్కర్లేదు. అనిత్యం కనుక అనిత్యంపై వైరాగ్యం. నిత్యం కావాలని పట్టుకున్నాడు. పట్టుకోగానే ఏం చేయాలి? అనిత్యం నుంచి మనస్సును వెనక్కి తిప్పాలి, అంతే కదా. నాకు ఇది నచ్చదండి, నాకు ఇది నచ్చదండి, ఇంకా చేత్తో పట్టుకున్నాం ఇది పారే. ఇది ఉంది పదార్థం, అబ్బే నచ్చదండి, అబ్బే నచ్చదండి, అబ్బే నచ్చదు పారి. కనుక ఈ ప్రపంచం ఈ వైరాగ్యం అండి అని ప్రపంచం చూస్తావే పారి. పారే అంటే మనసుని వెనక్కి తిప్పి ప్రపంచం నుంచి. ఆ తిప్పడమే శమము దమము. మూడవది వస్తుంది శమదమాది షడ్గుణ సంపత్తి. ఈ శంకరులతో పెద్ద ప్రమాదం అండి. 4 అన్నాడు కదా అని వెంటనే వేసి కూర్చున్నాను, మధ్యలో ఒక దానిలో పెట్టి 6 అంటాడు. నెంబర్ గుర్తుపెట్టుకోవడం కష్టం. నువ్వు కష్టం అంటావని ముందు 4 అని చెప్పేశాడు రా. ఇప్పుడు 3వ దానిలో 6 పెట్టాడు ఆయన. ఏమిటి 6 అంటే శమము దమము తితీక్ష ఉపరతి సమాధానము శ్రద్ధ. 6 అయ్యయ్య. మరి సంస్కృత శబ్దాలు ఏం చేస్తాం? శమము అనగా అంతరింద్రియ నిగ్రహము, శాంతం, మనస్సును నిగ్రహించాలి. రెండవ దమము, బాహ్యేంద్రియాలు నిగ్రహించుకోవాలి. ఉపరతి చాలా గొప్ప మాట. ఉపరతి అంటే మనస్సును మరల్చుట, పరమాత్మ వైపు మరల్చుట ఉపరతి. దాని తర్వాత తితిక్ష, చాలా గొప్ప మాట. సహనం. సహనం భక్తికి చాలా, ఇవన్నీ బేసిక్స్, భక్తిలో బేసిక్స్ చెప్తున్నాడు. శమము దమము ఉపరతి తితిక్ష. క్షమ అంటే పట్టు వదిలే వరకు జారిపోకుండా ఉండుట. అదే నా మధ్య ఏడాది సాధన చేశానండి అంటే ఏడాది మానేసాడు తెలుస్తున్నది ఇక్కడ. కానీ క్షమ అలా ఉండాలి అక్కడ, అది తితిక్ష. దాని తర్వాత సమాధానం. సమాధానం అంటే మనసును బుజ్జగించడం కొందరు అంటుంటారు, అమ్మయ్య సమాధానం పడ్డాడంటే కన్విన్స్ చేయడం అర్థం. ఇక్కడ ఆ అర్థం తీసుకోవద్దు. తీసుకుంటామేమో అని శంకరులకు అనుమానం వచ్చి నాతో చిత్తస్య లాలనం అన్నాడు ఇక్కడ. చిత్తాన్ని బుజ్జగించడం సమాధానం కాదయ్యా, సమ్యక్ ఆధానం సమాధానం అన్నాడు ఇక్కడ. అంటే మనస్సును చెదరకుండా పరమాత్మ యందు పెట్టుట. ఈ స్టెప్ ఎన్నోది? శమ దమ ఉపరతి తితీక్ష సమాధానం. అప్పుడు వచ్చింది అది. పెట్టావు కదా, ఆ పెట్టినది శాస్త్రం చెప్పింది కదా. పరమాత్మ నీకు అనుభవానికి రాలేదు కానీ శాస్త్రం చెప్పింది అని ఎవరు చెప్పారు? గురువు చెప్పారు. కనుక ఈ మాట శాస్త్రము గురువు చెప్పాడు కనుక ఇది సత్యమే. అంతేగాని మనస్సు పెడుతూ డౌట్ పడుతూ, నిజంగా బృందావనంలో కృష్ణుడు ఉంటాడంటారు, కనబడతాడంటారు, నిజమేనంటారా? భ్రాంతేమో అంటే నీ గురువు భ్రాంతేమో అన్నాడా? సత్యం అని చెప్పాడు. ఆయన ఎలా చెప్పాడు? శాస్త్రం చెప్పింది అన్నాడు. కానీ నీకు నీ గురువు చెప్పాడు కనుక దాని యందు నీకు డౌట్ ఉండకూడదు. అది చివరిది. దాని పేరు శ్రద్ధ అన్నారు. ఈ 6 కలిపి సమాధి షడ్గుణ సంపత్తి అన్నారు. 6 కలిపి ఎన్నో నెంబర్ అండి? అమ్మయ్య, శ్రద్ధగా వింటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని గొంతులు నేను వినబడ్డాను నాకు. కనుక నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము, సమదబాధ షడ్గుణ సంపత్తి. దీని తర్వాతదండి ఒకదానికొకటి గట్టించారండి. ఇప్పుడు వివేకం ఎక్కడ అడుగు కలిపింది. ముముక్షుత్వం ఎన్నిటికంటే గొప్పది ఇది. ఇక్కడ మీకు ఎన్ని తెలిసినా అంతరేంద్రియ నిగ్రహం ఉండొచ్చు, బహిరేంద్రియ నిగ్రహం ఉండొచ్చు, గురువు వాక్యాలపై నమ్మకము ఉండొచ్చు, మనస్సును నిలబెట్టగలిగే శక్తి ఉండొచ్చు. అన్నిటికీ మించి
మోక్షం కావాలని తీవ్రమైన కాంక్ష కలగాలి ఇక్కడ. ఇంకా చాలు ఈ సంసారం, ఎన్నాళ్ళు ఇంకా అనేది ఒకటి కావాలి. ఆ తీవ్రమైన తపన, ఈ 4 ఏర్పడితే అప్పుడు బ్రహ్మం గురించి తెలుసుకో. ఇప్పుడు భక్తి కూడా బ్రహ్మం గురించే కదా, లేకపోతే ఇదేంటి మరొక సబ్జెక్టా? కనుక దీనికి అదే పెట్టుకోవాలి. కానీ అథ అన్నాడు ఇక్కడ. అతహ అని ఎందుకన్నారంటే మిగిలిన మార్గాలు పనికొస్తాయని చూశానంటే వెళ్ళి అందరూ చేసి చూశాను కాదు, కొంచెం విచారణ కూడా చేశాను. కర్మ మార్గమా అంటే కర్మ మార్గం మంచిదే, చిత్తశుద్ధికి మనకు పనికొస్తుంది తప్ప డైరెక్ట్గా ముక్తినవ్వదు. పైగా కర్మ చేయాలంటే అంత కర్మలు మనం చేయగలం? అసలు శాస్త్రం చెప్పిన కర్మలు, మనం చేయాల్సిన కర్మలు చేయగలుగుతున్నామా? ఎన్ని చెప్పింది? మనం చేసిన తప్పులు ప్రాయశ్చిత్తాలు శాస్త్రం చెప్పింది, తప్పులు అలాగే ఉన్నాయి, ప్రాయశ్చిత్తం లేదు. ఏదైనా కర్మలు అంటే తెలిసినా చేయగలిగే దేశకాల పరిస్థితి అనుకూలత లేదు, ఆయువులు తక్కువ, శక్తి తక్కువ. ఇంత వెళ్ళే కర్మ మార్గంలో వెళ్తే మంచి కర్మ చేస్తే స్వర్గానికి, చెడు కర్మ చేస్తే నరకానికి, మళ్ళీ ఇక్కడికి రావడమే. అటువంటిప్పుడు చేసేందుకు ప్రయోజనం లేదు. కనుక దానిలో నేరుగా పరమాత్మను పొందగలమని గ్యారంటీ లేదు గనక. రెండవది జ్ఞాన మార్గం అన్నారు అంటే అది కేవలం అవ్యక్తమైన విషయాన్ని మాట్లాడటం, అదంత తేలిక. అది క్లేశోధిక తరస్తేషాం అవ్యక్త ఆసక్త చేస్తాం అని నేను ఇప్పుడు భక్తి జిజ్ఞాస గురించి చెప్తున్నాను కనుక ఈ మాట తీసుకున్నాను. బ్రహ్మ జిజ్ఞాస గురించి అయితే మాట చెప్పం, అది కూడా కొంచెం కష్టమే, మహా కష్టం. అందుకు అతహ, ఈ రెండు కష్టమైన తెలుసుకున్నాను కనుక అందువలన అధికారం ఏర్పరచుకుని మిగిలిన మార్గముల్లో తరించడం అంత తేలిక కాదు. అందువలన అతహ భక్తి జిజ్ఞాస, భక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అంటే ఎలా తెలుసుకోవాలి? ఏకాగ్రం. జిజ్ఞాస అంటే ఏకాగ్రతతో కూడిన జిజ్ఞాస, అదే నన్ను తరింపజేస్తుంది. దాన్నే తెలుసుకోవాలి, ఫోకస్డ్గా ఉండాలి ఇక్కడ, మరొకటి కాదు. ఇక్కడ అటు ఇటు చెదరకూడదు. దీన్ని తెలుసుకుంటాను మఠం వేసుకుని. ఏమంటే ఏమనుకోరో 3వ తరగతికి వెళ్ళిపోతాను నేను, పనులుంటే జిజ్ఞాస అంటే ఆ అంకిత భావం, దీనిలో తరిస్తాననేటువంటి అంకిత భావం కలిగి ఉండాలి ఇక్కడ. అది ఉంటే అప్పుడు దీని రుచి తెలుస్తుంది పూర్తిగా, లేకపోతే తెలియదు అన్నాడు. కానీ అథాతో భక్తి జిజ్ఞాస అంటే అర్థమైంది కదా, ఇంత విషయం చెప్పాడండి ఇక్కడ. అయితే ఇందులో చెప్పడం ఏంటంటే జిజ్ఞాస అనే శబ్దం చెప్పడంలోనూ కూడా పుమర్థ సాధనత్వ పరామర్శక అని ఒక మాట అన్నాడు. పుమర్థ సాధనత్వం అంటే పురుషార్థ సాధన కోసమై చెప్తున్నాడు కనుక జిజ్ఞాస శబ్దం వాడాడయ్యా, లేకపోతే మీమాంస అని మాట వాడేవాడు అన్నాడు ఇక్కడ. అత్ర భక్తి మీమాంసేతి విహాయ భక్తి జిజ్ఞాసేతి కథనేన భక్తే పుమర్థత సూచిత అంటున్నారు నారాయణ తీర్థుల వారు. చాలా విశేషమైన మాట అంటున్నారు ఇక్కడ. అంటే భక్తి మీమాంస అంటే భక్తి గురించి చర్చిద్దాం అని కాకుండా తెలుసుకుందాం అని ఎందుకుంటున్నారంటే పుమర్థం అంటే పురుషార్థ సాధన కోసం తెలుసుకోవాలన్నాడు. పురుషార్థం అంటే 4 చెప్పకూడదు ఇక్కడ, ఒకటే. పురుషార్థములు అనలేదు చూడండి, పురుషార్థం అంటే ఒకటే ఇక్కడ, మిగిలినవా ఉండేవి కావు అని మనకు తెలుసు. ఆ పురుషార్థం అనగా శాస్త్ర దృష్టిలో మోక్షమే. అది పుమర్థం అన్నాడు కానీ పుమర్థ అని అనలేదు ఇక్కడ, పురుషార్థములను అనలే, పురుషార్థమును అని మోక్షమునకు. అందుకే ఇది అని చెప్తూ జిజ్ఞాస అన్నప్పుడు ఎంత గొప్ప మాట అన్నాడంటే భక్తి అస్య తదిహాముత్రోపాధి నైరాస్యేన అముష్మిన్ మనకల్పనమేతదేవచ నైష్కర్మ్యం అన్నాడు ఇక్కడ. అనే మాట ఎంత అందంగా చెప్పాడంటే భక్తి అంటే భగవంతుని భజించుట అని అర్థం. మామూలుగా వ్యాకరణం తెలిసిన వారు, భాష తెలిసిన వారు భజ్ సేవాయా భజించుట, కానీ భజించుట భక్తి. కానీ భగవంతుని భజిస్తే అదే భక్తి. ఆ భక్తి గురించి చెప్పబోతున్నాడు శాండిల్యుడు. కాదు, భజించుట అంటే ఆశ్రయించుట అంటే అర్థం, ఆశ్రయించుట, సేవించుట. కానీ కృష్ణుని ఆశ్రయించేది భక్తి. అది చెప్తున్నాడు అంటే అది చెప్తున్నాడు అనేది ఒప్పుకుంటాం, కానీ ఆ చెప్పడంలో తేడా ఉంది. మళ్ళీ సేవించుట అనే దానికి అనేక అర్థాలు చెప్పారు. ఒకడు జీతం కోసం ఒక ప్రభువు దగ్గరికి సేవిస్తాడు, అతడు ఎవరికి భక్తుడు? ప్రభువుకు భక్తుడు. సేవించుడంటే ప్రభు చెప్పించేస్తాడు, ప్రభు మీద ఆశ్రయపడి ఉన్నాడు. తాను ఎవరి మీద ఆశ్రయపడి వాడు చెప్పించేస్తున్నాడంటే వాడు అతనికి భక్తుడు కదా. అలాగే మనం కూడా భగవంతుడు మనకంటే గొప్పవాడు కనుక గొప్ప మాట అంటున్నారు ఇక్కడ. ఏమని? మనకంటే గొప్పవాడని సా భయబలాదినా, భయంతోనో బలంతోనో అన్నాడు ఇక్కడ. భయము బలము, మనకంటే గొప్పవాడని కొంచెం అడిగితే జాగ్రత్తగా ఉంటాం, అంతే కదండి. అలా భగవంతుడికి భయం, ఎందుకంటే సర్వజ్ఞుడు, సర్వనీయంత, నా పాపాలు పుణ్యాలు అన్నీ తెలుసు, అమ్మో జాగ్రత్తగా ఉండాలి అని భయంతోనో బలంతోనో, అంటే తాను చక్కగా సాధన చేయగలను, జపం చేయగలను, పూజ చేయగలనటువంటి దానితో ఇవన్నీ సమకూర్చుకోగలను, ద్రవ్యములు కూడా తెచ్చుకోగలను, వాటికి కావలసినవి అవన్నీ ద్రవ్యబలం, శరీర బలం, మనోబలం నాకున్నాయి అని చేసే పూజలు, జపాలు, ఇది కూడా భక్తే, ఇది కూడా ఆశ్రయమే, ఇవి మంచివే. కానీ ఆ భక్తి గురించి ఇందులో చెప్పట్లేదు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ భక్తి
అటువంటి భక్తి కాదు. మరేమిటి అంటే తది ఉమా ఇహాముత్రోపాధి నైరాస్యేన అముష్మిన్ మనఃకల్పనం ఏతదేవచ నైష్కర్మ్యం అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఈ బలములన్నీ సమకూర్చుకుని నేను ఆశ్రయించాను అన్నది, అందులో క్రమంగా తను బలం ఆయన ఆశ్రయించాను భావం ఉన్నది, తాను పెద్దవాడు భయంతో పూజించాలని భావం ఉన్నది. ఈ రెండిట్లో అట్నుంచి ఏదో ఆశించడం కనబడుతుంది. ఇది మంచిదే, కానీ ఇది గౌణ భక్తి అనిపించుకుంటుంది. దీన్ని ఏమంటారు? గౌణ భక్తి. గౌణం అంటే అప్రధానం. అప్రధానం అంటే ముఖ్యం కానిది, ముఖ్యం కాదు. అంటే ఇది భక్తే కానీ అంత ముఖ్యం కాదు అనగానే మనకు అప్పుడే డిసప్పాయింట్మెంట్. అదే ఈ భక్తి ఇంకా పండలేదు. కానీ గౌణ భక్తిని నిరసించాడు. మళ్ళీ తర్వాత అధ్యాయాల్లో గౌణ భక్తి యొక్క గొప్పదని చెప్తాడు, జాగ్రత్తగా తెలుసుకోవాలి. మేడ గొప్పదని చెప్తారు కానీ మెట్లు నిరసించకూడదు. కానీ మెట్టు మేడ అనుకోకూడదు, అది చెప్పదలుచుకున్నది ఇక్కడ. కానీ మెట్లే మేడ అనే సిద్ధాంతం నేను చెప్పట్లేదు, మేడ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను. కానీ మీరు మెట్లు మేడ అనుకుంటున్నారు ఇంతవరకు. భయంతోనూ బలంతోనూ పూజో ప్రేమ. మనకు అప్పుడప్పుడు భగవంతుడి ప్రేమ రాదండి, ఆహా ఓహో అనిపిస్తుంది. తర్వాత ఏమొస్తుందో మనకి తెలుసు ఇక్కడ. కనుక వాటి గురించి నేను చెప్పట్లేదు. మరి జిజ్ఞాస అని ఎందుకు చెప్పాను అంటే, ఈ లోకంలో పరలోకంలో అనుభవించే వాటన్నిటి యందు ఆశ లేక మనస్సును పరమాత్మ యందు ప్రవేశపెట్టేటటువంటి నైష్కర్మ్య స్థితి ఏదుందో అది అన్నాడు. దాని గురించి ప్రస్తావన జరుగుతుంది. ఎందుకంటే భక్తి యోగో బహువిధో మార్గైర్భామిని భావ్యతే స్వభావగుణ మార్గేణ పుంసాం భవోహి భిద్యతే అంటూ భాగవతం చెప్తుంది. భక్తి మార్గాలు అనేక ఉంటాయి, భక్తులు కూడా అనేక విధాలుగా ఉంటారు. అందులో ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి ఇత్యాది చెప్పబడుతున్నారు. వీళ్ళందరూ గొప్పవాళ్లే. కానీ సాండిల్యుడు చెప్పబోతున్న భక్తి ఉత్కృష్ట స్థాయికి చెందిన అల్టిమేట్ భక్తి, అల్టిమేట్ పరాభక్తి అంటారు ఇక్కడ. దాని గురించి చెప్పబోతున్నాడు. నువ్వెలా చెప్పగలవు అంటే రెండవ సూత్రం అదే అన్నాడు ఇక్కడ. అప్పుడు రెండవ సూత్రం వస్తుంది ఇక్కడ. ఇంతవరకు భక్తి జిజ్ఞాస అర్థమైంది. అత భక్తి జిజ్ఞాస. ఇప్పుడు భక్తికి డెఫినేషన్ చెప్తున్నాడు. ఒకటే వాక్యం అండి. రెండవ సూత్రం సా పరానురక్తిరీశ్వరే. ఇది భక్తి అంటే ఏంటో డెఫినేషన్ ఇచ్చేది. సా అంటే అది. ఇక్కడ ఆమె అని స్త్రీలింగ శబ్దంలో చెప్పినా మన భాషలో అర్థం చేసుకోవడానికి అది అంటే ఇది భక్తి. భక్తి అంటే ఏమిటి? ఈశ్వరే, ఈశ్వరుని యందు అనురక్తి. అనురక్తి అంటే నిరంతరము ఉన్న ప్రీతి భావం. రక్తి అదే రతి, రసము, ఈ మాటలన్నీ వాడాం కదా. రక్తికి మరొక పేరు రాగం. దీనికే మీరు అనురాగం అంటారు. అనురక్తి అంటే ఇంకా భాషలో అనురాగం. ఇదైతే మనం జనరల్గా వాడే వర్డ్ కనుక తెలిసిపోతుంది. అనురాగం కనుక అనురక్తి. అనురక్తి ఉండాలి. అంటే ఎడతెగని అనుశబ్దం, అక్కడ ఎడతెగని ఒక అర్థం, ఇంకో అర్థం తర్వాత తీస్తాం. ఎడతెగని ప్రీతిభావం, ఎడతెగని ప్రేమ. రక్తి రాగము అన్న ఒకటే అర్థం. ఎడతెగని ప్రేమ ఉండాలి. అది ఎలా ఉండాలి? పరా, అక్కడ వచ్చింది చెప్పబోతుంది. పరా అనురక్తి. అనురక్తి అంటే భక్తి అని అర్థం. పరా కలపండి, పరానురక్తి కలిపితే ఏమైంది? పరాభక్తి. అందులో సాండిల్యుడు భక్తి సూత్రాలు ప్రతిపాదించదలుచుకున్నది పరాభక్తి యొక్క గొప్పతనమే చెప్తున్నాడు. అది సిద్ధభక్తి. దాని గురించి చెప్పబోతున్నాడు. కానీ భక్తి గొప్పతనం అంటే అర్థం పరాభక్తి యొక్క గొప్పతనం అని అర్థం. ఇందులో చెప్పదలుచుకున్నదంతా. అలాగని ఇంత చేసి పరాభక్త అది వచ్చేదా చచ్చేదా? ఎందుకులేండి అంటే నువ్వు భక్తి కావాలన్నావు కదా. భక్తి అంటే ప్యూర్ భక్తి అంటే నేను చెప్పాను నీకు. డిసప్పాయింట్ అవ్వకు. ఆ భక్తి పొందాలి అంటే గౌణ భక్తి వేళ సాధన చేయాలో తర్వాత సూత్రాలు ఎలాగో చెప్తాను నీకు. ముందు భక్తి అంటే పరానురక్తి. పరా అనురక్తి. పరా పద శబ్దానికి మరొక అర్థం సర్వోత్కృష్టమైన, సర్వోత్కృష్టమైన, అన్నిటికంటే గొప్పదైన, అన్నిటినీ మించిన. ఇది కూడా ఇంకా బాగుందండి. అన్నిటినీ మించిపోయిన అనురక్తి ఉండాలి. అంత అనురక్తి అంటే మిగిలిన విషయాలు వేటి మీద లేదు, దాని మీదే. అంత పరా అయిపోయింది, గాఢమైనది, ఉత్కృష్టమైనది. అది ఎప్పుడూ ఉంది అనురక్తి. అలాంటి అనురక్తి ఎవరి యందు? మీరు అంటారు కానీ నాకుందని అనురక్తి మీకు తెలియదు. కానీ మా మనవడు పుట్టిన దగ్గర నుంచి పరానురక్తి సామాన్యం కాదు. ఇక్కడ ఏం పట్టట్లేదు తెలుసా. నేను మాటికి ఇలా అంటూ వీటిని తగ్గిస్తున్నాను కాదు, అది అర్థం అవడం కోసం ఉపమానం తీసుకుంటున్నాను. మీరు ఇది అలవాటు అయింది కానీ అది కాలేదు కనుక అలవాటు ఉన్నవి అర్థం చేసుకొని వాడుకోవాలి ఉపమానం కింద. అందుకే అది అనురక్తి, ఇంకేం పట్టదు. ఆ సమయంలో మనకు ఆకలి, ఎదురుగా మంచి ఇష్టమైన టీవీ సీరియల్ ఉన్నా అక్కడ వాడికి ఏదో జరిగిందంటే ఇక్కడ తిండి సాయించదు, ఏం సాయించదు. ఎందుకంటే పరానురక్తి, ఉత్కృష్టమైన ప్రేమ. ఇది చెప్పడం ఉద్దేశం ఏంటంటే భక్తి ఏం కష్టపడి సాధించాల్సింది కాదయ్యా, ఇక్కడ చూపించేది అక్కడికి తెప్పడమే, సింపుల్ అనిపించడం కోసం. కానీ అది సింపుల్ కాదండి, మీరే అంటారు తర్వాత. కానీ అనురక్తి పరా అనురక్తి ఎవరి యందు?
అందుకు చెప్పడం ఉదాహరణ. పరానురక్తి అంటే నాకు ఉందండి మా వాళ్ళ మీద కాదండి, ఈశ్వరుని యందు. కానీ ఈశ్వరుని యందు, ఈశ్వరుడు అంటే ఎవరు చెప్పానా? శివుడేనే. అది కాదే బాబు. ఈశ్వరుడు అంటే ఈశ్వరుని శరణంబు వేడెదన్. సృష్టి స్థితిలయ కారకుడైన సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వోన్నతుడు, సర్వవ్యాపకుడు, సర్వాతీతుడు, ఇవన్నీ కలిపితే ఈశ్వరుడు. అంటే ఎలాంటి హై సబ్జెక్ట్ అండి ఆయన, ఎంత గొప్ప వస్తువు, అంత వాల్యుబుల్. ఆయన యందు అనురక్తి పరమముగా ఉండుట. అలాంటి పరాయన అనురక్తి ఈశ్వరుని యందు ఉండడాన్నే భక్తి అంటారయ్యా అన్నాడు. అంటే ఇందాక చెప్పిన నేను ఉదాహరణ చెప్పాను కానీ వాక్యం ప్రహ్లాదుడు ఎప్పుడో చెప్పేశాడు. యా ప్రీతి అవివేకానాం విషయేష్వనపాయని త్వామనుస్మరత సామే హృదయాన్ మాప సర్పతు. ఇది విష్ణు పురాణంలో వాక్యం. చిత్రం ఏంటంటే స్వప్నేశ్వరాచార్యుల వారు ఈ శ్లోకం కోట్ చేశారు, నారాయణ తీర్థులు చేశారు. స్వప్నేశ్వరాచార్యులు కోట్ చేసిన ఈ శ్లోకాన్ని విడిచిపెట్టేదండి, అంటే ఆయన ప్రమాణ స్థానం ఇచ్చాడు. ఈ శ్లోకం అర్థం చెప్తున్నాం. యా ప్రీతి అవివేకానాం, వివేకము లేని వారికి విషయేషు లౌకిక విషయముల యందు ఎలాంటి ప్రీతి ఉంటుందో అర్థమైందా? వివేకము లేని వారికి విషయముల యందు, విషయములు అనగానే సబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్, లోక విషయముల యందు ఎలాంటి ప్రీతి ఉంటుందో, ఎలాంటి ప్రీతి? అనపాయని, వదలని ప్రీతి. ఆ ప్రీతి వదలదు. ఒకటి చెప్తాడు మీనింగ్లెస్ అయ్యాను ఇదని, అది నాకు తెలుసు కానీ వదులుకోలేపుతున్నానయ్యా అంటాడు. అలాంటివి ఉంటాయి. వాడికి మీనింగ్లెస్, వీడికి మీనింగ్ఫుల్. అలా ఉంటాయండి. వాడికి లాజిక్ ఉండదు ఈ ప్రీతులకి. చూస్తాను ఏంట్రయ్యా, అది లేకపోతే నేను లేను, నేను లేకపోతే వాళ్ళు లేరు, చచ్చైనా సరే చచ్చిపోయినా సరే అంటే ఏంటి అర్థం ఉందా అంటే నీకు లేదు నాకుంది అంటాడు. అనపాయని, అనపాయని వర్డ్ చాలా గట్టిది వేశాడండి, విడువని. కానీ అనపాయని ప్రీతి, విడవనంత ప్రీతి దేని యందు? ప్రస్తుతం చెప్పి లౌకిక విషయాలు యందు. ఎవరికి? అవివేకులకి. అవివేకం అంటే ఏమిటి? మళ్ళీ జాగ్రత్తగా ఇందాక చెప్పింది మర్చిపోవద్దు. ఎవడికి నిత్యమేదో అనిత్యమేదో తేడా తెలీదు వాడికి. తెలుసుంటే అనిత్యం మీద అంత ఉంటుంది వాడికి. అదే అక్కడ మాట, అంత పదం. వాడికి వీడి మీద తెగ ప్రీతి ఉంటుంది. భక్తి అంటే ఏమిటో కదయ్యా, వివేకం లేని వాళ్ళకి విషయాలపై ఎంత వదలని ప్రేమ ఉంటుందో అదే ప్రేమ హే నారాయణ నీపై నాకెప్పుడు ఉండాలి, అది వదిలి ఆ ప్రేమ వదలకూడదు అని అన్నట్టు ఎవరు? ప్రహ్లాదుడు. ఎవరితో? నరసింహస్వామితో. హే నరసింహ, వివేకం లేని వాళ్ళకి విషయ వస్తువులపై విడవని ప్రేమ ఎంత ఉంటుందో నీపై నాకంత ప్రేమ ఎప్పుడూ వదలకూడదు. హృదయాన్ మా అపసర్పతు, మా అపసర్పతు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దీని వెనుక మరొక అర్థం ఉల్టా చేసి చెప్పబోతున్నాను, అందుకు జాగ్రత్తగా. మా అపసర్పతు, మా అంటే వద్దు, అపసర్పతు అంటే విడిచిపెట్టుట, వెళ్ళిపోవుట. నా హృదయం నుంచి నీపై ఉన్న ప్రేమ వెళ్ళిపోకూడదు. అంటే ఉంటే కదా వెళ్ళిపోతుందని సందేహం. అసలు లేనివాడికి బాధే లేదు. ప్రహ్లాదుడికి ప్రేమ ఉంది కనుక నరసింహస్వామితో ఉన్నాడు. ఉన్న ప్రేమ మాత్రం వెళ్ళిపోకూడదే బాబు, అది ఒకటి అడుగుతున్నాం. అది గర్వించకూడదు భక్తిలో ఎప్పుడు కూడా. భక్తి ఇవ్వయ్యా అని ఎవడు అడుగుతాడంటే భక్తి ఉన్నవాడు అడుగుతాడట. చూడండి ఇక్కడ, భక్తి ఉన్నవాడు భక్తి ఇమ్మని అడుగుతాడు. ఎందుకంటే ఇవాళైతే ఉంది, రేపు ఎలా ఉంటుందో. ఇదే నేను నిన్నట్లో ఇవాళ లేను, రేపు ఎలా మారుతానో తెలియదు. లౌకిక పరిస్థితులు ఎలా చేస్తాయో తెలుసు, భక్తి ఏమైపోతుందో తెలియదు. అందుకే హృదయాన్మా అపసర్పతు, నా హృదయం నుంచి నీపై ఉన్న ప్రేమ విడిచిపోకూడదు. ఏం ప్రేమ ఉంటే విడిచిపెట్టినంత ప్రేమ ఉంటుందా అంటే ఉంటుందయ్యా. వివేకం లేని వాళ్ళకి విషయ వస్తువులపై విడిచిపెట్టనంత ప్రేమ ఉంటుంది. తనకి తర్కం తెలుసు, అవతల వాళ్ళకి తెలుసు, కానీ విడిచిపెట్టలేదు. మోహంతో కొట్టుకుని వస్తూ ఉంటారు విషయాలతో. వాళ్ళు ఎలాగైతే విడిచిపెట్టకుండా విషయం ప్రేమ ఉంటారో అలాంటి ప్రేమ నీ యందు నాకు ఉన్నది, అది నా నుంచి వెళ్ళిపోకూడదు. ఇది దీని యొక్క అర్థం. జాగ్రత్తగా తీసుకోవాలి. మా అపసర్పతు, అక్కడుంది అందమంతా. మా వద్దు, అపసర్పతు వెళ్ళిపోవడం కూడదు, ఇది చెప్పేశాడు. అనుస్మరత, ఎందుకంటే నాకు లక్షణం ఉంది తెలుసా నీ గురించి, అనుస్మరత. నేను ఎప్పుడూ స్మరించేవాడిని అయ్యా. నేను అనుస్మరణ ఎప్పుడు విడవకుండా స్మరిస్తూ ఉంటాను. నేను అలా నిరంతర అనుస్మరణ చేసే నా నుండి నీపై ఉన్న ప్రేమ విడిచిపెట్టకూడదు, వెళ్ళిపోకూడదు, ఇది అడుగుతున్నాను. ఇంకేం అడగలేదండి ప్రహ్లాదు పిచ్చిన ఆయన. ఇది అడిగాడు ఆయన. అంత నరసింహస్వామి ప్రత్యక్షం మీద ఉబ్బి తబ్బిపోయి ఎన్ని కోరుకోవచ్చండి. పైగా ఛాన్స్ ఇచ్చేసాడు. ఆయన వరం ఇవ్వకుండా నీ ఇష్టం అన్నాడు. ఎంత బాగుంది ఇక్కడ. అప్పుడు ఎన్ని ఆలోచించుకోవాలి కదా. నువ్వు ఎప్పుడో వస్తావని చెప్పి మొత్తం డేటాబేస్ రెడీ చేశాడు స్వామి, ఇదిగో నువ్వే చూసుకో అంటే అయిపోయింది ఇక్కడ. ఇన్ని లేనేలేవు, ఒకటే వాడికి ప్రీతి నీపై ఉంది. నాకు లక్షణం ఉంది, అనుస్మరత. అనుస్మరించే నాకు నీ యందు
నిరంతరం ఉండే ప్రీతి ఎలాంటిదంటావు? వివేక రైతులకు విషయాల మీద ఇలాంటి ప్రీతి లాంటిది అది నా హృదయం నుంచి వెళ్ళిపోకూడదు. ఇంతే అని కోరుకుంది ఇక్కడ కదా. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? నీ యందు నాకున్న ప్రీతి పోకూడదు అంటే అయిపోయింది కదా. అంటే దీనిలో ఒక అర్థం ఉందయ్యా అంటారు. ఈ భాష్యం మాత్రం నారాయణ తీర్థుల వారు ఇవ్వగలిగారండి. ఈ మొదట మనం చెప్పుకున్న భాష్యం కూడా రాశాడు ఆయన. స్వప్నేశ్వరాచార్యులు తీసుకున్నది ఈ మొదట చెప్పిన భాష్యమే. అందరూ ఇదే అర్థం చెప్పారు పురాణస్తులకి. ఈయన ఒక చమత్కారం చేశాడు. మధ్యలో వివేకరహితులను తీసుకొచ్చి అవమానించడం ఎందుకు? వివేకం లేని వారికి విషయం మనకి ఎందుకు ఎంత ప్రీతి ఉంటుందో అని వాళ్ళని ఎందుకంటే తీసిపెట్టడం తిట్టడం అంటే కాదయ్యా. ఇందులో ఒక విషయం ఉంది ఇక్కడ స్వామి. ఇక్కడ మా అప తీసాడు పదం వేరే. మా అంటే వద్దని అర్థంలో చెప్పుకున్నాం. మా అంటే లక్ష్మి, మా అప అంటే లక్ష్మీపతే అని అర్థం తీశారు ఇక్కడ. ఇందిరా లోకమాత మా రమా మంగళ దేవత అని అవరం చెప్తుంది ఇక్కడ. మా అంటే లక్ష్మి, లక్ష్మీపతే అని సంబోధించాడు. మా అప హే మాప లక్ష్మీపతే అవివేకినాం విషయేషు యా ప్రీతి సా త్వామనస్మరతో హృదయాత్ సర్పత్ గచ్చతాత్ అని అర్థం తీయాలయ్యా అన్నాడు ఇక్కడ. ఇది చాలా లోతైన అర్థం అండి ఇక్కడ. అంటే స్వామి నిన్ను స్మరించే నాలోని విషయముల మందు ఏదైనా ప్రీతి వివేకం లేకపోవడం వల్ల ఏర్పడితే ఆ విషయ ప్రీతి తొలగుగాక అని అర్థం తీసుకోవాలి అని చెప్పాడు ఇక్కడ. ఎంత రమ్యమైన భావం చెప్పాడు ఇక్కడ. మా అంటే వద్దని అర్థం పోయింది. ఇప్పుడు వద్దని అర్థం పోతే ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇది తీసుకోనాడు ఇక్కడ. కానీ హే లక్ష్మీపతే నిన్ను నిరంతరం స్మరించే నా యందు విషయములపై వివేకరహితులకుండే ప్రేమ లాంటిది ఏదైనా ఉంటే అది తొలగిపోవుగాక అన్నాడు ఇక్కడ. అంటే రాగ నివృత్తి ప్రార్థ్యతే అంటే వైరాగ్యం కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. నీ దయ వల్ల రావాలయ్యా, అందుకే ప్రయత్నం మానేసానయ్యా కాదు. నా ప్రయత్నం నేను చేస్తున్నా పొందలేకపోతున్నాను, పట్టుకుని ఆలంబనం ఇయ్యవయ్యా అని అర్థం చెప్పారు ఇక్కడ. ఇలా ప్రార్థిస్తూ అటువంటి ప్రీతి కలగాలి. ఇది నేను చెప్పడానికి మరి ప్రమాణం ఉంది శాస్త్రంలో చెప్తున్నాడు. ఆ ప్రమాణం చూపిస్తూ ప్రీతిర్మయి తవాస్త్యేవ భూయోప్యేవం భవిష్యతి విషయేషు విరాగోస్తు భూయోప్యేవం భవిష్యతి అని వేరొక శాస్త్రాంతర శ్లోకాన్ని చూపిస్తున్నారు. నీపై ఉన్న ప్రేమ ఇంకా వృద్ధి చెందుగాక, విషయములపై ఉన్న వైరాగ్యం ఇంకా వృద్ధి చెందుగాక. అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే ఒకవైపు వెలుగులోకి వెళ్తూ మళ్ళీ చీకట్లోకి వస్తూ ఉంటే నువ్వు రెండిట్లో లేనట్టే లెక్క. కనుక స్వామి నీ వైపు వస్తున్నాను ఇప్పుడు ప్రపంచం పరమ ప్రమాదకరమని తెలుసుకోండి ఇక్కడ. ఉన్నంతకాలం ప్రమాదం. ఇవాళ ఏదో ఆనందం కలిగింది, మళ్ళీ ప్రపంచం వచ్చి లాగేస్తుంది మనకి ఇక్కడ. ఆ లాగినప్పుడు ఉన్న వివేకం పోయాడు పడిపోతానేమో నేను. అది హృత వివేక మహాధనస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఇవాళ వివేకం ఉందని గట్టిగా గర్వించడానికి లేదు. మాయి చెడ్డది, ముంచేస్తుంది జాగ్రత్త ఇక్కడ. సంసారం అంత ప్రమాదం. అందుకే నా యందు వైరాగ్యం కలుగ్గాక, రాగము తొలగ్గాక అంటే వైరాగ్యం కలుగ్గాక కదా. అందుకే అవివేకినాం విషయేషు యా ప్రీతి సా స్వామనుస్మరత హృదయాత్ సర్పతు గచ్చతాత్ ఇది రాగనివృత్తికి ప్రాచ్యతే. చక్కగా చెప్పాడు ఇక్కడ. ఇటువంటి భావం చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు మనకు అర్థమైందంటే అనన్య మమతా విష్ణువు మమతా ప్రేమ సన్నిత భక్తిరిత్యుచ్యతే భీష్మ ప్రహ్లాద ఉద్ధవ నారదై. మొత్తానికి పరమాత్మ యందు మమకారమే భక్తి. చూసారు ఇక్కడ. మమ అంటే మమకారం అంటే నావాడు, నావాడండి. ఇక్కడ ఇంటి 10 మంది వస్తారు, అందులో మీ వాడు ఉంటే చూపు వాడి మీద ఉంటుంది. అది మావాడు మమ. మమత్వం ఇచ్చే బంధం ఇంకోటి ఇవ్వలేదు. ఆ మమత్వం నావాడు అని భగవంతుడితో పెట్టుకో. అనన్య మమత అది మళ్ళీ వీడు తప్ప మరొకడు లేడు అదంతా. అలాంటి అనన్య మమత విష్ణువు యందున్నప్పుడు అది ప్రేమ సన్నిత, అది ప్రేమనిపించుకుంటుంది. దాన్ని భక్తి అంటారు. ఎవరయ్యా అంటారు? నీ మాట వాడు వింటాడు, నా మాట కాదు. భీష్మ ప్రహ్లాద ఉద్ధవ నారదై. అటు భీష్ముడు, ఇటు ప్రహ్లాదుడు, అటు ఉద్ధవుడు, ఇటు నారదుడు, వీళ్ళందరూ అన్నారు ఇక్కడ. అందుకే స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాకు లంపట బుద్ధి కలగకూడదు, నీ యందు అనన్య మమత మాత్రమే కావాలని పెద్దవాళ్ళు భక్తులందరూ ఈ విధంగా కోరుకున్నారు. అది పరానురక్తి అని చెప్పబడుతుంది. ఇటువంటి అనురక్తి ఎలా కలుగుతుంది భగవంతుని? ఇంతవరకు చెప్పారు ఏంటంటే భగవంతుని యందు అనురక్తి, అనురాగము. ఇదే మా త్యాగయ్య. అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు. అయితే ఆయన చెప్పిన సుజ్ఞానం వేరు, కానీ ఇందులో చెప్పబోతున్నది జ్ఞానము లేని మనసున భక్తి పుట్టదు అన్నాడు. తర్వాత చెప్పబోతాడు ఇక్కడ. భక్తి వల్ల జ్ఞానమా, జ్ఞానం వల్ల భక్త ఏదో ఉందంటే తిరకాసు. ఆ తిరకాసు వీళ్ళు వదిలితేనే రేపు ఎలా తెలుస్తారో డౌట్ ఉంటుంది ఇక్కడ.
సరే, మొత్తానికి ప్రేమ పుట్టడం అంత తేలిక కాదు కనుకనే ఆయన్ని అడిగాడు ఈయన. ఇవాళ పుట్టింది కనుకనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. పుట్టింది కానీ నేను ఇంకా ఈ శరీరంతో ఉన్నానుగా, ఇది ప్రమాదం. శరీరంతో ఉన్నానంటే సంసారంతో ఉన్నాను, ఇది మహాభయంకరమైనది మాయ. అందుకే స్వామి, నీపై నాకు కలిగినటువంటి ప్రేమ అయితే ఉందో అది ఎప్పుడు విడవకుండా ఉండాలి. లౌకికులకి వివేక రహితులకి విషయములు ఎంత ప్రీతి ఉందో ఆ ప్రీతి నాకు ఎప్పుడూ కలగకూడదు. అలాంటి ప్రీతి ఏదైనా నాకు తెలియకుండా నచ్చిపోవాలి. ఇది అడిగాడు కదా, నువ్వు మాత్రం వెళ్ళిపోకు. ఇక్కడ మాపసర్పత పదం అందుకు 2 విధాలుగా ప్రయోగించాడు. నా నుంచి వెళ్ళిపోకయ్యా నువ్వు, ఈ భక్తి వెళ్ళిపోకూడదు. పొరపాటున ప్రపంచాసక్తి వచ్చిందో అది పోవాలి. ఇక్కడ అది ఈ శ్లోకంలో 2 భావాలు దాగి ఉన్న, ఒకటే కాదు, అది బయటకు చూపిస్తూ ఇలాంటి ప్రేమ అందరికీ కలుగుతుందా ఇది ప్రశ్నించారు. ఇక్కడ భగవంతుడిపై ప్రేమ అందరికీ కలుగుతుందండి. అందుకే ముందు చెప్పాడు, పూజాధికాలు కూడా మంచిదే కానీ అది ప్రేమ అనడానికి లేదు. ప్రేమ భక్తి వేరు, క్రియారూప భక్తి వేరు. ప్రేమ కేవలం ప్రేమ, దాని ఇంకేమీ లేదు. కాసింత ప్రేమ కలగడం కూడా తేలిక కాదు కదా. అంటే కొన్ని కలిస్తే వస్తుంది. ఒకటి ఈశప్రసాదజ, భగవంతుని యందు ప్రేమ భక్తి కలగడానికి ఉండవలసింది ఈశప్రసాదజం. ఈశ్వరుడు అనుగ్రహం వల్ల కలిగే భక్తి ఒకటి. భావజం, భావం వల్ల కలిగే భక్తి ఒకటి. ఈశ భక్త ప్రసాదజం, ఈశ భక్తుల వల్ల అనుగ్రహం వల్ల కలిగేది ఒకటి. ఇది వివరించాడు. కనుక ఈ 3 విధాలు కూడా తెలుసుకో అన్నాడు. ఈశ భక్త ప్రసాదజం అయినటువంటి భక్తి, ఇలాంటి భక్తి కలగాలి. సాధనజం మరొకటి చెప్పాడు, 4వది. కనుక ఎన్నొచ్చే చూడండి, ఈశ ప్రసాదజ, ఈశుని యొక్క అనుగ్రహము చేత భగవంతుని యందు భక్తి కలుగుట. కొంతమందికి అంత చెప్పినా భక్తి రాదు. అందుకే హోప్స్ వదిలేసాను నాన్న అన్నాడు. చెప్పినా రాదని తెలిసిపోయింది అన్నాడు. చచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా, నిజేచ్ఛనైనా, ఏమిచ్చిననైనా కానాలకు ఏగినని చెప్పినా రాదు. కొందరికి వచ్చేస్తుంది, అదేంటో తెలియదు, పుట్టుకతోనే. ఎలా వచ్చేస్తుందయ్యా? పుట్టుకతోనే భక్తులు లేని వాళ్ళు ఎంతమంది లేరండి? పురాణాల్లో ఒక చరిత్రలో దొరుకుతారు. వాళ్ళకి పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల వచ్చేసింది, లేదు ఈశ్వరుడు అనుగ్రహం వల్ల వచ్చేసింది. ఇక్కడ ఈశ్వర అనుగ్రహం వల్ల కొందరికి లభించింది. అది ఈశ ప్రసాదజ ప్రేమ. 2వది భావజ ప్రేమ, భావం వల్ల వచ్చింది. భావం వల్ల అంటే అదేంటో రేపు తెలుసుకుందాం. భావం వల్ల కలిగిన ప్రేమ ఏమిటి? ఈశ భక్తుల అనుగ్రహం వల్ల కలిగిన ప్రేమ ఏమిటి? సాధన వల్ల కలిగే ప్రేమ ఏమిటి? 4 రకాలుగా ప్రేమ పుడుతుంది. కనుక ముందు ప్రేమయే భక్తి అని చెప్పాడు. ప్రేమ పుట్టడానికి 4 కారణాలు ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ ఈ 4ంటికి 4 ఉదాహరణలు చూపిస్తున్నాడు. ఇంత అందమైన భాషను నారాయణ తీర్థుల వారు చూపిస్తున్నారు. కానీ సాండిల్యుడి వారు మాత్రం ఏం చెప్పారు? ఈశ్వరుని యందు సర్వోత్కృష్టమైన అనురక్తి భక్తి. అను అనగానే ఎడతగని మనం అర్థం చెప్పుకున్నాం. కానీ అనుస్త్వత్ర నా లక్షణాంతర్గత కింటు తన్మహిమాది జ్ఞానాత్ అను పశ్చాజ్జాయమానత్వాత్ అనురక్తి. అను అంటే మొదటి దానికి అనుబంధముగా అని అర్థం. ముందుని చెప్పిన దాని కంటిన్యూటీ అని అర్థం. ఇక్కడ అనుసరించి అంటాం కదా, అను. కానీ అను అంటే ఎడతెగని కూడా మొదటి దాన్ని తెగిపోకుండా కొనసాగింది కనుక ఎడతెగని అర్థంలో చెప్పాం. కానీ ఇక్కడ అను అంటే భగవంతుని మహిమ, భగవంతుని గుణములు, భగవంతుని లీలలు, ఇవి వినగా ఆయన గురించి నీకు ఒకనొక జ్ఞానం ఏర్పడింది. అవేర్నెస్, ఒక నాలెడ్జ్. కృష్ణుడు సర్వోత్కృష్టుడు, సర్వోత్తముడు, పరమాత్మ ఎన్ని అద్భుతమైన లీలలు చేశాడు. ఇవన్నీ విన్నాం, అంతవరకు ఏం తెలియవు. వినగా నీకు ఆయన మీద అనురక్తి ఏర్పడింది. రక్తి ఏర్పడింది. రక్తి దేనివల్ల ఏర్పడింది? ఆయన గురించి తెలియడాన్ని అనుసరించి రక్తి ఏర్పడింది కదా. కానీ రక్తి అంటే ఈశ్వర సంబంధమైన జ్ఞానము కలగడం చేత ఏర్పడిన రక్తి ఏదో అది అనురక్తి. ఆ అనురక్తి పరా, సర్వోత్కృష్టమైనది. అలాంటి ఈశ్వర సంబంధమైన జ్ఞానం కలిగి దాన్ని అనుసరించి వచ్చిన రక్తి నీకు ఈశ్వరుడు అనుగ్రహం వల్ల కలిగిందా, భావం వల్ల కలిగిందా, ఈశ ప్రసాదం వల్ల కలిగిందా, లేక సాధన వల్ల కలిగిందా అంటే 4 రకాలు ఉన్నాయండి. ఇది ఇంతవరకు అర్థమైంది అంటే మరో 4 తెచ్చిపెట్టారు. ఏం లేదు, కొంచెం రిలాక్స్ అవ్వండి, రేపు చెప్పుకుందాం అంటున్నాడు చాండిల్యుడు. అంటున్నారు నారాయణ తీర్థుల వారు. ఈ 4 గురించి రేపు ప్రస్తావన చేసుకుందాం. ఇంతకీ ఒక మాట వదిలేసేయండి. ఈయన ఈశ్వర సంబంధమైన జ్ఞానం కలిగిన తర్వాత అన్నాడు పుట్టేది భక్తి అన్నాడు. అంటే జ్ఞానం వల్ల భక్తి, భక్తి వల్ల జ్ఞానం. మళ్ళీ వచ్చింది ఇక్కడ జ్ఞానం వల్ల భక్తి అన్నారే, వచ్చింది ఇప్పుడు. అదేదో తెలుసుకోవడానికి రేపు సమావేశం అవుదాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఇంత చేసి 2 సూత్రాలకి అయినా 1:30 ఇవాళ ఏం చేస్తాం? ఉపోద్ఘాతం సరిపోలే, చాలు, సంతోషం. కొన్ని సూత్రాలకు విస్తారంగా చెప్తే కొన్ని సూత్రాలకు అంత చెప్పక్కర్లేదు, తక్కువ చెప్పుకోవచ్చు.
దాన్ని బట్టి తెలిసిందంటే జాగ్రత్తగా వినాలి, తర్వాత తగ్గిపోయినా మళ్ళీ వెనక్కి రారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే. శ్రీకృష్ణానుగ్రహ సిద్ధిరస్తు. స్వస్తి.